డాడీని ప్రతి ఒక్కళ్ళు కూడా మొబైల్ పక్కన పెట్టేసి మళ్ళీ రెస్ట్ తీసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా సార్ వాయిస్ వినాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆనంద్ సార్ చెప్పినట్టు ఆ గురువు గారి మాటల తర్వాత సైదుల్ సార్ మాటలు విన్న తర్వాతే సురేష్ సార్ గాని ఆనంద్ సార్ గాని మేమందరూ కూడా డిసైడ్ అయ్యి వర్క్ చేసి ఒక మంచి ఇన్కమ్ తీసుకోవటం జరుగుతూ ఉంది. అలాంటి గొప్ప వ్యక్తి వాయిస్ ఈ రోజు వినబోతున్నాం. చాలా చిన్న టీం అయినప్పటికీ కూడా చాలా బిజీ అయినప్పటికీ కూడా మన ఎన్నుకోని మన్నించి మనకి ఈ రోజు సమయం ఇవ్వటం జరిగింది. అది చాలా హ్యాపీ మూమెంట్ ఈ రోజు. థ్యాంక్ యూ. సార్ గురించి చెప్పాలంటే ఒక సాధారణ మెడికల్ రిప్రజెంటేటివ్ వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని మంచి సక్సెస్ తీసుకొని ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తున్నటువంటి లీడర్ వాయిస్ ఈ రోజు వినబోతా ఉన్నాం. ఎంఎస్ఆర్ అసోసియేషన్ లోనే ఒక ల్యాండ్ మార్క్ గా మారినటువంటి లీడర్ వాయిస్ ఈ రోజు వినబోతున్నాం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని భావించే గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి లీడర్ వాయిస్ ఈ రోజు వినబోతున్నాం. మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ లోనే 2 తెలుగు రాష్ట్రాల్లో డైరెక్ట్ సెల్లింగ్ యొక్క లీగాలిటీ మరియు వాటి గొప్పతనం తెలియజేసినటువంటి లీడర్ వాయిస్ ఈ రోజు వినబోతున్నాం. సార్ గురించి చెప్పాలంటే అసాధ్య సుసాధ్య చక్రవర్తి అని పిలవచ్చు ఒక మాటలో చెప్పాలంటే. గురువు గారు గుడ్ మార్నింగ్ సార్. గురువు గారు గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ వెల్కమ్ టు ద జూమ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న వీడియో ప్లే చేసిన తర్వాత సెషన్ కంటిన్యూ చేయండి సార్. షూర్. ఓకే, థ్యాంక్ యూ. విశాల్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ప్లే చేయరా త్వరగా. గుడ్ మార్నింగ్ లీడర్స్. మొబైల్ ఫోన్ అనేది స్ట్రైట్ కాకుండా ఒక పక్కకి ట్రిప్ చూడండి, మీకు డిస్ప్లే క్లారిటీ కనిపిస్తుంది. థ్యాంక్ యూ. రవి సార్, స్క్రీన్ మిస్ అవుతుంది నాకు ఎందుకనో. ఆనంద్ సార్ కి సెండ్ చేయండి సార్, అది వీడియో ప్లే చేస్తారు. ఓకే ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. సార్ నా సెండ్ చేయండి విశాల్ సార్. రవి సార్ మీ దగ్గర ఉన్న ఒకసారి చేంజ్ చేయండి సార్. విశాల్ సార్ మీరు స్క్రీన్ స్టాప్ చేయండి. ఓకేనా? ఆడియో రావట్లేదు సార్ విశాల్ సార్. విశాల్
ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఎగతాళి ఎదురే పడినా, అవమానం నిన్ను ఆపినా, ఆగిపోక అడుగేస్తే కదా శిఖరంలా నిలిచేది నీవు. అడ్డంకులు ఎన్ని వచ్చినా, అలసత్వం నిన్ను చేరినా, తలబడుతూ నిలబడితే కదా సమరంలో గెలిచేది నీవు. ప్రయత్నమే నీ తోడుంటే ఎదురే ముందిరా, ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా. ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఎవరిని అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వి, బంటు నువ్వి, మంత్రి నువ్వి, సైన్యం నువ్వి. ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వి, బలపం నువ్వి, ప్రశ్న నువ్వి, బదులు నువ్వి. అన్నీ నువ్వే కావాలి, అను నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరిని అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వి, బంటు నువ్వి, మంత్రి నువ్వి, సైన్యం నువ్వి. ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వి, బలపం నువ్వి, ప్రశ్న నువ్వి, బదులు నువ్వి. అతడే తన సైన్యం, అతడే తన ధైర్యం, తనలో ఆలోచన పేరే నిశ్శబ్ద ఆయుధం. తన మార్గం యుద్ధం, తన గమ్యం శాంతం, పొంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం. అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం. అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం. ఆగ్రహ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం. అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం. ఆగ్రహ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. ప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. ధీరా 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 ఓరణ ధీరా, రారా రారా తేరా తీసే మెరుగైన రా. ధీరా 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 ఓరణ ధీరా, రారా రారా తేరా తీసే మెరుగైన రా. తడలు పుట్టించు మరణ మృదంగం. ధిమి 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 పదఘట్టనగ సాగ ప్రళయకాల శివ తాండవ నృత్యం. చెరుకొడుకుల తల తెచ్చక మానదులేరా ఈ చైతన్యం. హృదయని నాదమే తడలు పుట్టించు మరణ మృదంగం. ధిమి 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 పదఘట్టనగ సాగ ప్రళయకాల శివ తాండవ నృత్యం. చెరుకొడుకుల తల తెచ్చక మానదులేరా ఈ చైతన్యం. చెడుకుడుకుల తల తెచ్చక మానదులేరా ఈ చైతన్యం. ధీరా 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 ఓరణ ధీరా, రారా రారా తేడా తీసే మెరుగైన
థ్యాంక్ యూ విశాల్ సార్. గురుగారి కోసం ఒక చక్కటి వీడియో రెడీ చేసినందుకు థ్యాంక్ యూ. గురుగారు ప్లీజ్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ సార్. వాయిస్ వస్తుంది అన్నది? క్లియర్ సార్, క్లియర్. ఓకే. ఒకసారి అన్వేస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. వీడియో మొత్తం ఉన్న ఫోటోలు అన్నీ ఎక్కారు కానీ థ్యాంక్ యూ అందరికి. సో కొత్త వాళ్ళ కోసం సార్, నా పేరు సైదులు. నేను వెస్టేజ్ బిజినెస్ రాకముందు ఫార్మా కంపెనీలో పనిచేసిన. ఆ తర్వాత ఒక 11 years జాబ్ తర్వాత ఫైనాన్షియల్ కొంచెం లాక్డౌన్లో శాలరీ ఎఫెక్ట్ అవ్వటం వల్ల అక్కడి నుంచి నేను వెస్టేజ్ ఆపర్చునిటీ మన గ్రేట్ అప్లై బాలం సీన్ సార్ వల్ల ఈ అవకాశం తీసుకొని బిజినెస్ ఏందో అర్థం చేసుకొని ఇందులోకి రావడం జరిగింది. సో ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఫస్ట్ ఇన్కమ్ 118 రూపాయలు, హైయెస్ట్ ఇన్కమ్ 7,17,000. వెస్టేజ్ ద్వారా టోటల్ నేను తీసుకున్న ఇన్కమ్ 2 crores. హౌస్ తీసుకోవడం జరిగింది, ఇల్లు తీసుకోవడం జరిగింది, 6 foreign ట్రిప్స్ కూడా వెళ్ళటం జరిగింది. రైట్. దాని తర్వాత ఈ రోజు టాపిక్ ఏంటంటే, జనరల్ గా నేను ఎప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అని మాట్లాడుతూ ఉంటాను. ఈ రోజు మన వాళ్ళు ఏమడిగారంటే, అంటే అడగటం అంటే నేను అడిగాను ఫస్ట్ వాళ్ళని, ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను అంటే, ఇది చెప్పండి సార్ అని చెప్పేసి, వై నెట్వర్క్ మార్కెటింగ్, ఎందుకు మనం ఈ బిజినెస్ చేయాలి అనేది అడిగారు. సో నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను ఒక ప్రెజెంటేషన్ లో, ఒక స్లైడ్ లో మాత్రమే, మొత్తం టోటల్ ప్రెజెంటేషన్ పీపీటీ కాకుండా ఒక స్లైడ్ లో పెట్టడం జరిగింది. అది నేను ఒకసారి చేసి చూపిస్తాను. దానికంటే ముందు ఇందాక ఆనంద్ సార్ ఒక మాట చెప్పారు, ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి బిజినెస్ గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, అది మాట్లాడడం వల్ల ఇండస్ట్రీ గురించి అవేర్నెస్ వస్తుంది. నేను మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తూ విషయం చెప్తున్నాను. అయితే మనం ఏదన్నా ఒక బిజినెస్ చేయాలనుకున్నప్పుడు, ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, ఆ బిజినెస్ మీద అవేర్నెస్ లేనప్పుడు, అంటే ఆ ఏరియాలో బిజినెస్ గురించి అవేర్నెస్ లేనప్పుడు, అది స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు మోసం లాగా, స్కామ్ లాగా, లేకపోతే ఒక షార్ట్ కట్ మనీ లాగా వెళ్తుంది జనాల్లోకి. ఏదైనా కావచ్చు, అది రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఒక చిన్న బ్యాంకులలో చిన్న చిన్న స్కీమ్లు ఉంటాయి, ఏవి మన పిల్లల పేరు మీద పెట్టేటివి, గోల్డ్ స్కీమ్లు. అవి కూడా అవేర్నెస్ లేనంత కాలం అవి స్కీముల లాగానే ఉంటాయి, లేకపోతే స్కామ్ లెక్కనే కనబడుతుంది జనాలకి, మోసాలు లెక్కనే కనబడుతుంది. కాబట్టి మనం ఏదన్నా బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఫండమెంటల్ జాబ్ ఏంటి అంటే, మనం చేయాల్సినటువంటి పని, అంటే మనము అంటే నేనని కాదు, మనం ఎవరైనా ఒక బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఆ బిజినెస్ యొక్క ఇంపార్టెన్స్ జనాలకు అర్థమయ్యేలా చేస్తే మనం ఆ బిజినెస్ లో డెఫినెట్ గా అక్కడ జెండా పోవచ్చు అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అంటే, నేను ఫార్మా కంపెనీలో పనిచేసేటప్పుడు మన రమేష్ ఉండొచ్చు ఇలా నాకు తెలిసి, అప్పుడు నాతో పాటు పనిచేసిన కొలీగ్ ఒంగోలు రమేష్, ఫార్మా కంపెనీలో పనిచేసేటప్పుడు విషి అని మాకు ఒకసారి ఉండే. జనరల్ గా కంపెనీకి సిఇఓలు ఉంటారు కదా, ఆయన మా కంపెనీకి సిఓఓ, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. ఇప్పటిదాకా నా లైఫ్ లో నేను అట్లాంటి వ్యక్తిని చూడలే. ఆయన పేరు విషి, యాక్చువల్గా విశ్వనాథ్ ఆయన పేరు, అందరు విషి అంటారు. అలాంటి పర్సన్ నేను ఇంకొకతను చూడలే. ఆయన ఫార్మా ఇండస్ట్రీలోనే ఒక రెవల్యూషన్ క్రియేట్ చేయడం జరిగింది అప్పట్లో. రైట్. ఏంది క్రియేట్ చేసిందంటే, ఏదన్నా ప్రొడక్ట్ లాంచ్ చేయాలంటే ముందు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్స్ కి, నార్మల్ పీపుల్ కాదు, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రొడక్ట్ ఏ సెగ్మెంట్ లో లాంచ్ చేస్తారు, ఏ వ్యాధికి లాంచ్ చేస్తారో ఆ వ్యాధి యొక్క ప్రాబ్లము, దాని మీద అవేర్నెస్ కలిగించేది డాక్టర్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి ఉంది, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్. పీసీఓడి అనేది యాక్చువల్గా అందరికి సేమ్, కానీ దాన్ని 3 రకాలుగా డివైడ్ చేసింది షీల్డ్ లో సిఓ మన విషయం వస్తారు. ఆ 3 రకాలు ఎట్లా అంటే, ఒకటి నార్మల్గా ఉంటుంది, ఇంకోటి ఒబేస్ లావు ఉన్న వాళ్ళకి పీసీఓడి ఉంటుంది, లావు ఉన్న వాళ్ళలో కూడా బిఎంఐ లెస్ దెన్ 25 బిఎం, ఇట్లా సెగ్రిగేట్ చేసేది. సో ఇవన్నీ మీకు ఇంపార్టెంట్ కాదు. నా పాయింట్ ఏంటంటే, నేను ఒక ఊర్లోకి వెళ్ళి నిమ్మకాయలు అమ్మాలనుకుంటున్నాను, నిమ్మకాయలు. రైట్. నిమ్మకాయలు అమ్మాలి అంటే నిమ్మకాయలు అమ్మాలంటే జనరల్ గా చట్నీ పెట్టుకోవడానికో,
లేకపోతే ఏదో సలాడ్లో తీసుకోవడానికో అమ్మితే నా బిజినెస్ పెద్దగా డెవలప్ అవ్వదు, రైట్? అదే నేను విటమిన్ సి యొక్క ఉపయోగం గనక జనాలకు చెప్పి ఎవ్రీ డే విటమిన్ సి తీసుకోవడం వల్ల మన బాడీకి వచ్చే బెనిఫిట్స్ గనక సింగరాయకొండ మొత్తం తిరిగి 10-15 రోజులు నేను ప్రచారం చేసిన తర్వాత నిమ్మకాయలు అమ్మడం మొదలు పెడితే దెన్ మై బిజినెస్ విల్ బి ది టాప్. అర్థమైందా? అంటే నా దగ్గరనే కొంటారని నేను చెప్పను, బట్ నిమ్మకాయల బిజినెస్ బాగా జరుగుతారు, రైట్? నా దగ్గరే కొనాలి, నా దగ్గరికి జనాలు వస్తారంటానికి ఇంకో లైన్ కాదు, నేను మీకు చెప్తాను. కానీ ఇప్పుడు మీరు ఏ ఊర్లో అయితే బిజినెస్ చేయాలనుకుంటారో ఆ ఊర్లోకి వెళ్ళి ఐడీలు వేయటం తొందరపడకండి. జాయిన్ అవ్వండి, తొందరగా జాయిన్ అవ్వండి, ఆధార్ కార్డు ఇవ్వండి అంటే ఆ ఐడి మనకు రాకపోని. కానీ ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆ ఏరియాలో మన బిజినెస్ కు సంబంధించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. చేయటం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి తెలుస్తారు ఈ బిజినెస్ చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంది అని తెలుస్తుంది. మీరు ఒక మాట చెప్పండి, ఏదన్నా ఒక బిజినెస్ గురించి ఒక పర్సన్ బాగా మాట్లాడుతుందంటే ఫ్యూచర్ లో వాళ్ళ బిజినెస్ చేయాలనుకుంటే ఎవరంటే పని చేస్తారు? ఇన్సూరెన్స్ గురించి ఒక వ్యక్తి బాగా చెప్పింది దాని ఇంపార్టెన్స్ గురించి, ఫ్యూచర్ లో మనం పాలసీ తీసుకోవాలంటే ఎవరి దగ్గర తీసుకుంటాం? బాగా మాట్లాడిన వ్యక్తి దగ్గరికి, బాగా టాలెంట్, బాగా దాని మీద అవగాహన ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తాం. సేమ్ వే మన బిజినెస్ లో కూడా ఏ వ్యక్తి అయితే ఒక బిజినెస్ గురించి మంచిగా మాట్లాడుతున్నాడో, బాగా క్లారిటీ వస్తున్నది ఆయన మాటలు వింటే, ప్రజెంటేషన్ బాగుంది అని నమ్ముతారో జనాలు ఎక్కువ మంది అతనితో ఉంటారు. అర్థమైందా? అది నేనైనా, నువ్వైనా, ఎవరైనా. కానీ మనం చేయాల్సిన ఫండమెంటల్ వర్క్ ఏంటంటే బిజినెస్ గురించి బేసిక్ అవగాహన ఇవ్వాలి జనాలకి. అసలు ఇండస్ట్రీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ ఇండస్ట్రీ యొక్క గతం ఏంటి, వర్తమానం ఏంటి, భవిష్యత్ ఎలా ఉండబోతుంది. మనీ 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 మీరు డబ్బెంట పడ్డని రోజులు ఏం జరుగుతుందంటే డబ్బు సంపాదించే మార్గాలు ఇట్లాంటి చాలా ఉన్నాయి బయట. అందుకే వాళ్ళు రావటమే దీన్ని మోసం కోణంలో చూడటం మొదలు పెట్టారు. అందుకే నేను స్టార్టింగ్ నుంచి, అంటే నేను ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు, స్టార్టింగ్ లో జనాల దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు మంచి కాన్సెప్ట్ అని చెప్తే నీకేం తెలుసురా నీ బొంద ఇవన్నీ ఫేక్ అనేటోళ్ళు. నాకు అనిపించేది ఇంటికి వచ్చిన తర్వాత, అరే ఇప్పుడు ఎంఎస్ఆర్ గారు అంత బలంగా నిలబడి దాదాపు నెలకు 2,45,000 అప్పుడు తీసుకుంటున్నాడు సార్. 2 లక్షలు తీసుకున్న వ్యక్తి నేను ఇంటికి తీసుకొస్తే ఇవన్నీ ఫేక్ అంటారు ఏంది, వీళ్ళు పిచ్చోళ్ళ ఏమన్నా, నేనే 4 నెలలు వేస్ట్ చేసిన అంటే నాకంటే పెద్ద బేకార్గాలు ఉంటుంది అనుకుని నా మనసుకు అనిపించి నేను చిన్నగా ఆలోచించడం మొదలు పెట్టిన. డబ్బుల కోసమే కష్టపడుతున్నారు వీళ్ళు, మార్నింగ్ ఈవినింగ్ డబ్బు కోసమే బయటికి వెళ్తున్నారు. ఇక్కడ డబ్బు వస్తుంది, పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు, ఈ సెకండ్ ఇన్కమ్ కూడా ఉంది ఇక్కడ నేను చెప్తే దీన్ని ఫేక్ అనడానికి కారణం ఏంది? వాళ్ళకి డబ్బులు అవసరం లేవా? అవసరం ఉంది. మరి ఎందుకు వాళ్ళు ఫేక్ అంటున్నారు అంటే నెంబర్ 1 కారణం ఏంటంటే అవగాహన రాహిత్యం, అవగాహన లోపం. జనాలకి చాలా దగ్గర నుంచి మోటివేషన్ వస్తుంది, ఏ యూట్యూబ్ వీడియోలు చూడటం వల్ల, కొంతమంది మాటలు వినటం వల్ల బలమైనటువంటి మోటివేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిలబడాలి, పోరాడాలి, యుద్ధం చేయాలని మోటివేట్ చేశాను మిమ్మల్ని. కత్తి తీసుకొని బయలుదేరారు, ఆ దగ్గర ఒక 50 మంది ఉన్నారు. నేను చెప్పాను యుద్ధం చేయాలి, ఎదుటోని సంహరించి మనం గెలవాలని చెప్పాను. ఆ 50 మందిలో 25 మంది మీ వాళ్ళు, 25 మంది అవతల వాళ్ళు. ఎవరిని చంపాలి నువ్వు పోయి అవతల? ఎవరిని గుర్తుపట్టాలా, ఎవరిని చంపాలి? సో మోటివేషన్ అనేది అన్నిట్లలో సేమ్ ఉంటుంది. నేను ఎవరిని ఇక్కడ అంటే మోటివేషన్ కరెక్ట్ గా, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ బిజినెస్. 100% మోటివేషన్ తోటి అన్ని జరుగుతాయి. కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత, అంటే కొంచెం మనకు బిజినెస్ చెయ్యాలనే కసి పెరిగిన తర్వాత ఎట్లా చేయాలి అనేటటువంటి అవగాహన లేకపోవటం వల్ల కొంచెం ముందుకు వెళ్ళడం కష్టం. ఇది నేను గమనించిన. ఇట్ మే బి రాంగ్, నేను చెప్పేది కరెక్టా రైటా అనేది నేను సర్టిఫై చేయట్లేదు, నాకు అనిపించిన విషయం మీకు చెప్తుంది. నాకు అనిపించింది అరే బిజినెస్ ఇంత బాగుంది కదా, దీని మీద అవగాహన గనక మనం పెంచితే డెఫినెట్ గా బిజినెస్ లో ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి కొంచెం ఆ స్టార్టింగ్ నుంచి ఆ లైన్ తీసుకోవడం జరిగింది, రైట్? సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే సింపుల్ లైన్ మీ అందరూ చెప్పాను ఇంత ముందుకే. డైరెక్ట్ సెల్లింగ్ అంటే నోటి మాట ద్వారా ఒక ప్రోడక్ట్ జనాల్లోకి వెళ్తే, అనుభవించినటువంటి కస్టమర్ యొక్క నోటి మాట ద్వారా ఒక ప్రోడక్ట్ జనాల్లోకి వెళ్తే ఆ కాన్సెప్ట్ పేరు డైరెక్ట్ సెల్లింగ్. అది ఎక్కడైనా కావచ్చు. ఒక పర్సన్ నుంచి పర్సన్ కు ప్రోడక్ట్ వెళ్ళాలి. అది ఏ పర్సన్? వాడినటువంటి వ్యక్తి యొక్క పర్సన్ నుంచి మాత్రమే వేరే వ్యక్తికి వెళ్ళాలి. ఇది డైరెక్ట్ సెల్లింగ్. ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఏందో చూసుకోవడానికి నేను జస్ట్ ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తాను. నాకు ఆప్షన్ ఉందా రవి సార్, స్క్రీన్ షేర్ చేసే ఛాన్స్ ఉందా? ఉంది Yes, సార్. sir. ఓకే, నా వాయిస్ వీడియో క్లియర్ కదంతా? క్లియర్ సార్, క్లియర్. కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడో సింగరాయకొండలోనో ఎక్కడో వాటర్ చేంజ్ అయింది, అందుకే కంటిన్యూస్ కాఫ్ వస్తున్నాను. జర దయచేసి ఏమనుకోవద్దు.
ఈ ఒకటే స్లైడ్ ఈరోజు మనం మాట్లాడుకునేది. సో ఈ స్లైడ్ లోనే చాలా విషయాలు ఉన్నాయి. ఒకసారి ఇది వర్టికల్ గాను హారిజాంటల్ గాను ఒకటే లైన్ లో ఉంటుంది. మిగతా పాయింట్స్ ఏం చూడకండి, నేను చెప్పేది ఒక్కటి మాత్రమే పట్టుకోండి. అన్ని చూస్తే మీకు మీరు ఫ్రంట్ వెళ్తారు, నేను వెనకాల ఉంటాను. ఓకేనా? సో పాయింట్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి? ఇందులో ఉన్నటువంటి చాలా అడ్వాంటేజెస్ మీకు తెలుసు. కొన్ని మనం వరుసగా మాట్లాడుకుంటూ వెళ్తే అసలు ఇండస్ట్రీ ఏంది, ఎందుకు మనం బిజినెస్ చేయాలనేది కొన్ని అర్థం అవుతుంది. ఓకేనా? జనరల్ గా రెగ్యులర్ మనం మాట్లాడే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది, దాని మీద క్లారిటీ ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఈ రోజు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుందాం. సో అన్స్టాపబుల్ అనే ట్రైనింగ్ కండక్ట్ చేశాను నేను. అది అటెండ్ అయిన వాళ్ళకి పాయింట్స్ అన్ని తెలుసు, అందులో ఉన్నటువంటి పాయింట్స్ ఏవి కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు జాయిన్ అవ్వాలంటే, ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే సెకండ్ ఇన్కమ్ సోర్స్. ప్రతి ఒక్కరికి రెండో ఆదాయం ఉండాలి, రెండో ఇన్కమ్ ఉండాలనేది మనం మాట్లాడుతున్నాం, రైట్? వన్ మినిట్ అండి. రైట్. సో ఇది స్క్రీన్, దీంట్లో ఉన్న పాయింట్స్ నేను చెప్పేది మాత్రం వినండి. అవసరం స్క్రీన్ షాట్ తీసుకోండి, కానీ ఒకసారి నేను చెప్పే పాయింట్స్ వైపు కొంచెం ఫోకస్ చేయండి. మనం జనరల్ గా నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి అనేటువంటి విషయానికి ఒక 16 కారణాలు ఉన్నాయి, 16 రీజన్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఈ 16 చాలా ఇంపార్టెంట్, రైట్? సెకండ్ ఇన్కమ్ సోర్స్ అనేది జనరల్ గా ఇప్పుడు మనం మాట్లాడుకునే మాట చాలా మంది చెప్తున్నారు, ఏ బిజినెస్ చేసినా రెండో ఆదాయం ఉండాలి, రెండో ఆదాయం ఉండాలి, రెండో ఆదాయం ఉండాలి. సెకండ్ ఇన్కమ్ సోర్స్ లో మొట్టమొదటి ఆప్షన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ టైం మనది పెట్టాల్సిన అవసరం లేదు. టైం డెఫినెట్ గా ఇగో ఈ టైం నుంచి ఈ టైం మనం ఇక్కడ ఉండాలి అనేటటువంటి అది లేదు, రైట్? అది లేదు కాబట్టి మన బిజినెస్ లో సెకండ్ ఇన్కమ్ సోర్స్ అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేటటువంటి బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్. ఎందుకు? దీన్ని స్పెసిఫిక్ గా టైం పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు స్పెసిఫిక్ గా వేరే జాబ్ చేసుకుంటూ ఇగో ఈ పర్టికులర్ ఈ టైంలో ఇక్కడ ఉండాలి అని అవసరం లేదు. జస్ట్ నీకు ఉన్నటువంటి సమయంలో జూమ్ మీటింగ్లు అటెండ్ అవుతూ, కొంతమంది అటెండ్ చేపిస్తూ కూడా ఇనిషియల్ గా స్టార్ట్ చేయొచ్చు బిజినెస్. అండ్ పెద్దగా పెట్టుబడి ఉండదు, రైట్? జస్ట్ మన ఇంట్లో ప్రోడక్ట్ వాడుకుంటాం, కొంచెం మీటింగ్లకు అక్కడిక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి సెకండ్ ఇన్కమ్ సోర్స్ లో మొట్టమొదటి ఆపర్చునిటీ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్, రైట్? సెకండ్ ఇన్కమ్ సోర్స్ గురించి ఆలోచించే వాళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, టైం ఫ్రీడమ్ డ్యూ టు టైం మల్టిప్లికేషన్. టైం ఫ్రీడమ్ అంటే ఇప్పుడు చూడండి, నేను మీటింగ్కి వచ్చాను, మాక్సిమం ఒక 2.5 hours మాట్లాడి ఉంటా. 2.5 hours 3 hours అంతా కలుపుకొని, నేను లాస్ట్ లో ఫోటో దిగటం కానీ అంతా కలుపుకుంటే 3 hours వర్క్. మొత్తం 24 గంటల్లో నేను జర్నీ అదంతా పక్కన పెడితే మాట్లాడింది 3 గంటలే. ఈ 3 గంటల తర్వాత మిగతా 21 గంట నాకు టైం ఉంది. 21 గంట దేనివల్ల? నేను స్టార్టింగ్ లో ఇంత టైం లేదు నాకు. స్టార్టింగ్ లో ఇంత టైం ఎందుకు లేదు? అప్పుడు నేను ఒక్కనే ఉన్నా, నేను ఒక్కనే చాలా మంది చుట్టూ తిరగాలి, నేను ఒక్కనే చాలా మంది దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు నా టైం 24 hours లో ఎక్కువ టైం జనాల దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళటం వల్ల, నేను ఒక్కనే వెళ్ళటం వల్ల అప్పుడు నాకు టైం ఫ్రీడమ్ లేదు. ఇప్పుడు ఏంటి, నేను మీ దగ్గర మాట్లాడుతున్నప్పుడు, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని వందల మంది నా టీంలో హోమ్ మీటింగ్ చేస్తున్నారు, కొన్ని వందల మంది స్టోర్ మీటింగ్ చేస్తున్నారు. వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి నేను ఫీల్డ్ లోకి వెళ్ళకపోయినా నా టీంలో వర్క్ జరుగుతుంది. ఇది ఇప్పుడు స్టార్టింగ్ లో కాదు. దీనివల్ల నాకు టైం ఫ్రీడమ్ దొరికింది. 21 గంట నాకు మిగిలింది. నేను 3 గంటలు మాట్లాడితే చాలు, మిగతా 21 గంట నాకు టైం మిగులుతుంది. ఈ 3 గంటలు నేను మాట్లాడిన 3 గంటలతో పాటు 24 గంటలు నా టీంలో వర్క్ జరుగుతుంది. దీన్ని టైం మల్టిప్లికేషన్ అని అంటారు. 24 గంటలు మనం ఒక్క సెకండ్ కూడా పెంచలేము సార్, అందరికి 24 గంటలే ఉంటుంది. కానీ టైం మల్టిప్లై చేసుకోవచ్చు. ఎట్లా మల్టిప్లై చేయాలి? నేను ఒక్కనే ఉన్నప్పుడు రోజుకి 8 గంటలు పని చేయగలుగుతా మాక్సిమం, రైట్? అదే నేను ఒక టీంని క్రియేట్ చేసుకున్నాను అనుకోండి, నా దగ్గర ఒక టీం ఉంది అనుకోండి, ఆ టీం ద్వారా నా టైం మల్టిప్లై అవుతుంది. టైం మల్టిప్లై అయింది అనుకోండి, వందల మంది నా టీంలో పనిచేస్తారు. నేను ఒక్కరిని 8 గంటలు పని చేస్తే 20,000 మంది ఉన్నారు ఇప్పుడు నా టీంలో. 20,000 మంది రోజుకు 1 గంట పని చేసిన 20,000 గంటల పని అవుతుంది నా కింద. 20,000 గంటల పని తాలూకా రిజల్ట్ నాకు ఇన్కమ్ తెచ్చిస్తుంది. కాబట్టి ఇక్కడ టైం ఫ్రీడమ్ ఎందుకు ఉంది అంటే, టైం మల్టిప్లై అవుతుంది కాబట్టి మన టీంలో
టైం మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి మనకు ఈ స్క్రీన్ ఉండట్లేదు, ఒకటే అది అవుతుంది. సో టైం మల్టిప్లై అవుతుంది కాబట్టి మనం ఇక్కడ టైం ఫ్రీడమ్ వస్తుంది. ఇది రెండో రీజన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి. మూడవది మీటింగ్ న్యూ పీపుల్, సోషల్ సర్కిల్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు చాలా మంది చూడండి, మీ టీంలో కనీసం చదువు రాని వాళ్ళు, లేకపోతే బయట సర్కిల్ తెలియని వాళ్ళు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు మన అందరి టీంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరికి ఇల్లు, అమ్మ వాళ్ళ ఇల్లు, అత్త వాళ్ళ ఇల్లు తప్ప, లేడీస్ విషయం చెప్తున్నారు, అమ్మ వాళ్ళ ఇల్లు, అత్త వాళ్ళ ఇల్లు తప్ప మూడో ఇల్లు తెలియదు వాళ్ళకి. బస్ ఎక్కి వేరే దగ్గరికి వెళ్ళటం పెద్దగా అలవాట్లేదు, రైట్? అలాంటి వాళ్ళకి ఈ రోజు అప్ లైన్ అని, డౌన్ లైన్ అని, క్రాస్ లైన్ అని, ఇగో ఈయన క్రౌన్ అని, డైమండ్ అని ఇవన్నీ తెలిసినాయి. అది కాకుండా బయట ప్రపంచం, ఎక్కడెక్కడో సిద్దిపేటలో ఉన్నటువంటి వ్యక్తి కర్నూలుకి వచ్చి బిజినెస్ చేస్తున్నారు, కర్నూలులో ఉన్న వాళ్ళు ఆంధ్రాకి వస్తున్నారు. నిన్న మనకు చెప్పారు కదా సార్, నేను శ్రీకాకుళం నుంచి వచ్చినా, నేను చీరాల నుంచి వచ్చినా, నేను బాపట్ల నుంచి వచ్చినా, నేను కర్నూలు నుంచి వచ్చినా, నేను తిరుపతి నుంచి వచ్చినా అని చెప్పారు ఈయన మనకు మీటింగ్ లో. అట్లాంటి వాళ్ళకి ఒక ఏరియా మీద అవేర్నెస్ కాకుండా ఒక పర్సన్స్, అంటే తాడిపత్రిలో జనాలు ఎలా ఉంటారు, సింగరాయకొండలో జనాల మైండ్ సెట్ ఎలా ఉంటది, నెల్లూరులో జనాల యొక్క వస్త్రధారణ ఎట్లుంటది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటివి, ఇట్లా మనకు సోషల్ సర్కిల్ పెరగటం వల్ల, సర్కిల్ ఇంప్రూవ్మెంట్ అవ్వటం వల్ల, కొత్త కొత్త పీపుల్ ను కలవటం వల్ల మనకున్నటువంటి అవేర్నెస్, అంటే మనం బావిలో కప్పలాకి ఇప్పటిదాకా అక్కడే ఉన్నాం, అసలు మన లైఫ్ అది కాదు, ఇంకా ఇక్కడ చాలా ఉంది అని చెప్పేసి మనం తెలుసుకుంటాం. సోషల్ సర్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది స్క్రీన్ షేర్ ఊకే పోతుంది, నేను జస్ట్ ఓవరాల్ గా చెప్తాను, వీడియో మాట్లాడుకుంటూ చెప్తాను, నేను చూసుకుంటూ వీడియో చూసుకుంటూ చెప్తాను. సోషల్ సర్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ సోషల్ సర్కిల్ ఇంప్రూవ్ అవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే, మనకు మనం ఉన్నటువంటి ఏరియాలో జనాలు ఎలా ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి మనకు తెలుసు. కానీ ఈ సోషల్ సర్కిల్ అనేది ఇంప్రూవ్ అవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే, ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా జనాలు ఇగో ఇట్లా కూడా ఉంటారు అనేటటువంటి ఒక ఎలాబొరేట్ థింకింగ్ వస్తుంది. అంటే ఎప్పుడు జనాలు మంచోళ్ళు ఉండరు, అంత బేకార్గాలు, నా ఇంటి పక్కన ఇట్లా వాడు ఇట్లా అనేది ఒక రిజర్వ్డ్ మైండ్ సెట్, ఒక నూతిలో కప్పలా అంటారు కదా, అలాంటి మైండ్ సెట్ ఉంటుంది. అంటే మన ఆలోచన కూడా అక్కడికక్కడికే ఆలోచిస్తాం. మా ఊర్లో ఇట్లా ఉంటుంది సార్, మా ఊర్లో ఇది, మా ఊర్లో నెగిటివ్ ఎంత మాట్లాడుకుంటాం. వన్స్ మన ఊరు దాటి బయటకు వెళ్ళిన తర్వాత ఈ బిజినెస్ నిన్ను తీసుకెళ్తుంది. నువ్వు ఎంత సర్కిల్ లేనోడు అయినా, నువ్వు నాలెడ్జ్ లేనోడు అయినా, నిన్ను గల్లా బట్టి ఇంటికెళ్ళి బయటకు గుంజుకొచ్చేది బిజినెస్. అర్థమైందా? ఎవరైనా పర్లేదు. వెరీ సారీ. ఎక్కడో తేడా పడింది. అయితే నిన్ను తీసుకొస్తుంది బయటికి తీసుకొచ్చిన తర్వాత సింగరాయకొండ చుట్టూ తిరిగిన రోజులు నీ ఆలోచన విధానం ఇంత ఉంటుంది, రైట్? ప్రకాశం జిల్లా మొత్తం తిరిగిన రోజులు నీ ఆలోచన ఇట్లా అవుతుంది, ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళిపోతుంది. అట్లా నువ్వు జిల్లాలు మారే కొద్దీ, రాష్ట్రాలు తిరిగే కొద్దీ నీ మైండ్ ఎక్స్పాండ్ అవ్వటం వల్ల, సోషల్ సర్కిల్ ఇంప్రూవ్ అవటం వల్ల నీ లోపల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అది ఎట్లా అనేది నేను జస్ట్ ఒక మాటలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ దాంట్లో సురేష్ సార్ ఉన్నాడు, కొండేపు సురేష్ సార్ ఉన్నాడు. ఏదైనా ఫారెన్ ట్రిప్ గురించి కానీ, ఏదైనా వేరే దేశం గురించి మాట్లాడినప్పుడు, సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఎందుకంటే సార్ ఇంతకుముందు వేరే దేశం నుండి వచ్చిండు, నిన్న మొన్న కూడా మన ఎస్టీలో కూడా వేరే ఫారెన్ ట్రిప్ కూడా వెళ్ళొచ్చింది. కాబట్టి వాళ్ళ ఫేస్ లో కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. ఇంకొంచెం క్లియర్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి దాదాపు ఒక 10-15 దేశాలు తిరిగి వచ్చిండు, రైట్? ఆయన దగ్గర నువ్వు కూర్చొని ఇది ఇట్లా అది ఇట్లా అని మాట్లాడినప్పుడు ఆయన నీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప పెద్దగా డల్గా ఉండి ఏదో తెలుసుకోవడానికి ఉన్నట్టున్నాడు. మస్తు కాన్ఫిడెన్స్ ఉంటాడు. తెలుసు నాకు, ఆ యూరోప్ లో ఇట్లా ఉండదు, కొరియాలో అట్లా, లేకపోతే యూకేలో ఇట్లా అని చెప్పేసి నీకు చెప్తుంటాడు ఆయన. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? న్యూ ఏరియా విజిట్ చేయటం వల్ల, కొత్త ఏరియాలకు వెళ్ళటం వల్ల. అర్థమైందా? అదే ఇప్పుడు ఊర్లో ఉన్నోనికి నువ్వు పోయి బాగా, నువ్వు జిల్లా మొత్తం, ప్రకాశం జిల్లా మొత్తం లారీ డ్రైవర్ను లేకపోతే ఏదో పని చేసుకుంటూ రియల్ ఎస్టేట్లను బాగా అవగాహన ఉంది నీకు. ఒక వ్యక్తి ఊర్లోనే ఉన్నాడు, వానితో నువ్వు మాట్లాడేటప్పుడు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది నీకు? టంగుటూరులో ఇట్లా ఉంటుందా, లేదు దర్శి ఇట్లా, కందుకూరులో కూడా అట్లా అని చెప్పేసి నువ్వు కాన్ఫిడెంట్ గా మాట్లాడతావు. వాడేమో అవునా అన్న, అట్లానా అంటుంటాడు. ఇగో ఇది తేడా. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా మనకు యాజ్ ఎ పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలో మనకు పనికి వస్తుంది. కాబట్టి సోషల్ సర్కిల్ ఇంప్రూవ్ అవ్వటం అనేది నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా జరుగుతుంది. నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా మాత్రమే మనకు అవకాశం ఉంది ఎక్కువగా. ఓకేనా? ఆ తర్వాత ప్యాసివ్ ఎర్నింగ్. మనం పని చేసిన రోజులు డబ్బు రావటం వేరు సార్, పని చేయకపోయినా కూడా డబ్బు తీసుకుంటాం, చూసినావా? అది ప్యాసివ్ ఎర్నింగ్. ఇప్పుడు చూడండి, నేను దాదాపు మొన్న ఒక 3-4 డేస్ సెకండ్ రోజు ఒక చిన్న మీటింగ్ పెట్టిన ఈవినింగ్, రైట్? సెకండ్ రోజు కాదు, సెకండ్ రోజు ఒక చిన్న హోమ్ మీటింగ్ పెట్టిన అంతే. సెకండ్ రోజు ఆఫ్టర్నూన్ నుంచి 3rd, 4th, 5th, మళ్ళీ 5th రోజు ఈవినింగ్ ఒక చిన్న మీటింగ్ పెట్టిన. అక్కడ దాకా నేను పని చేయలేదు.
3-4 డేస్ వర్క్ చేయకపోయినా కూడా నా ఇన్‌కమ్ ఏమాత్రం ఎఫెక్ట్ కాకుండా, నా టీమ్‌లో వర్క్ ఏమాత్రం ఎఫెక్ట్ కాకుండా వస్తుందంటే దీన్ని పాసివ్ ఎర్నింగ్ అంటారు. అండ్ ఇంకోటి పాసివ్ ఎర్నింగ్‌లో ఇంకొక అది కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పని చేయకుండా డబ్బొస్తుందని చెప్తున్నాం కదా మనం. పని చేయకుండా అనంటే నీ ఇష్టపూర్వకంగా పని చేయకుండా. అంటే ఈరోజు నాకు వర్క్ చేయాలని లేదు. నా ఫ్యామిలీలో కొంచెం వర్క్ ఉంది. లేదు నాకే హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలని ఉంది. ఓ 4 రోజులు ఎటాలని ఎళ్ళాలని. అలా ఎళ్ళినా కూడా నీ అంతలో నువ్వు వేరే వేరే వర్క్ మీద ఎళ్ళినా కూడా 1% కూడా నీ ఇన్‌కమ్ ఎఫెక్ట్ కాకుండా ఉండటాన్ని పాసివ్ ఎర్నింగ్ అంటారు. అది వెస్టీజ్‌లో ఉంది. సార్ రెస్ట్ తీసుకోవచ్చా అని మీరు అడిగితే 100% మనం తీసుకోవాలనిపించదు. ఎందుకంటే బిజినెస్ అట్లాంటిది కాబట్టి మనం వర్క్ చేయాలనే ఉంటది ఎప్పటికి. రైట్? కానీ ఆ ఆపర్చునిటీ ఉంది. మీ మైండ్ మీద ఎలాంటి ప్రెషర్ ఉండదు. నువ్వు ఏడికి పోయినావు? ఏం చేస్తున్నావు? ఎవరిని కలిసినావు? ఎంతమందిని కలిసినావు? ఏ ప్రెషర్ ఉండదు. అది ఉండకపోవటం వల్ల మనకేముంటది? సొంతంగా ఆలోచించేటటువంటి ఫ్రీడమ్ ఉంటది. మనకు నచ్చినట్టు పని చేసుకునేటటువంటి ఒక ఫ్రీడమ్ ఉంటది. మీరోసారి చూడండి, చాలా మంది ఈ మాట చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. బట్ చాలా మంది లేడీస్ పెళ్లి చేసుకునే ముందు అత్తామామ లేకుంటే బాగుండు అని కోరుకునేటటువంటి వాళ్ళని చూసాను నేను. అత్తమామ లేకుంటే బాగుండు. అత్తమామ లేకుండా ఫ్రీగా సెపరేట్‌గా ఉంటే బాగుండు అని కోరుకునే కోడళ్ళని చూసాను నేను. అర్థమైందా? వాళ్ళు ఎందుకు అట్లా కోరుకుంటారనేది పక్కన పెడితే, వాళ్ళ మైండ్‌లో ఏముంటుందనేది నాకు కొంచెం అర్థమైంది ఏంటంటే, అత్త ఉంటే రిస్ట్రిక్షన్ ఉంటది. ఇగో ఇట్లా తిను, ఇట్లా చెయ్యి, ఆ శారీ కట్టుకో, ఈ బట్టలేసుకోకు, ఇదేసుకో అని చెప్పి ఒక ఒక రిస్ట్రిక్షన్ ఉంటది. అదే వాళ్ళు ఎవరు లేరనుకోండి, మా హస్బెండ్ నేను హ్యాపీగా మాకు నచ్చినట్టు ఉండొచ్చు అనేటటువంటి ఒక ఫ్రీడమ్ థింకింగ్ చేస్తారు వాళ్ళు. రైట్? రిలేషన్‌లోనే కాకుండా బయట గూడా మనం చాలా మంది అంటాం గదా! మీరెక్కడుంటారంటే పలానా గుంటూరులో ఈ లైన్‌లో ఉంటామండి. ఇండిపెండెంట్ హౌస్ అది. అందులో ఓనర్సే ఉండరు. మా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని జెప్పి అంటారు. అంటే అర్థం ఏంది? ఓనర్స్ ఉంటే రిస్ట్రిక్షన్ ఉంటది. నాకు బాస్ లేడు. మా మా ఆఫీస్‌లో నాకు బాస్ ఉండడు. నేనొక్కడినే ఉంటాను. మా బాస్ ఎక్కడో ఉంటాడు. నాకు నచ్చినట్టు నేను జేసుకోవచ్చు అని చాలా మంది అంటే ఏం కోరుకుంటారు జనాలు? మన మీద వేరే వాళ్ళ ప్రెషర్ ఉండొద్దు. రిస్ట్రిక్షన్ ఉండొద్దు. బాస్ ఉండొద్దు అని కోరుకుంటున్నారు. అర్థమైందా? ఆ పాసివ్ ఎర్నింగ్‌కి దీనికి లింక్ ఏందంటే నువ్వు పాసివ్ ఎర్నింగ్ అంటే చాలా మంది ఏమనుకుంటారు పని చేయకుండా వచ్చే డబ్బు, పని చేయకుండా వచ్చే డబ్బు. పని చేయకుండా వచ్చే డబ్బు గాదు. నువ్వు పని చేస్తున్నప్పుడు కూడా నీ ఫ్రీడమ్ తగ్గట్టు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్లో కూర్చున్నా. మార్నింగ్ నేను ఒక రూమ్‌లో కూర్చున్నా లాడ్జ్‌లో. నేను మీతో మాట్లాడాలనిపించింది నాకు. నేను సురేష్ సార్ అడగంగానే సార్ సరే సార్ రేపు మీటింగ్ పెట్టండి అని చెప్పాను. నా ఇష్టంతోటి. నేను పనే చేస్తున్నా. బట్ అకార్డింగ్ టు మై ఓన్ ఏమంటారు నా 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 ఫ్రీడమ్ తోటి. నా ఇష్టంతోటి మీతో మాట్లాడుతున్నా. మాట్లాడాలనేటటువంటి ఇంట్రెస్ట్ తోటి మాట్లాడుతున్నా. నాకెవరో ఫోను జేసి, "బాబు రేపు పొద్దున జూమ్ మీటింగ్ ఉంది. 100% నువ్వు ఇది కండక్ట్ చేయాలని" చెప్పి ఫోర్స్ పెట్టుంటే, ఈ స్థాయిలో ఉండదు నాకు. ఈ ఇంట్రెస్ట్. దీన్ని పాసివ్ ఎర్నింగ్ అంటారు. ఇంత ఇంట్రెస్టింగ్‌గా నేను పని జేసుకుంటున్నా గూడా, పని జేసుకుంటే పడుకుంటే పైసలొచ్చేది గాదు. పాసివ్ ఎర్నింగ్ అంటే. పాసివ్ ఎర్నింగ్ అంటే ఏందంటే, మనకు నచ్చిన పని చేస్తూ గూడా డబ్బు సంపాదించడం. ఇప్పుడు నాకు నచ్చిన పనిది మీ అందరితోటి మాట్లాడడం. మీ అందరితో పొద్దున్న ఇంటరాక్ట్ అవ్వడం అనేది నాకు నచ్చిన పని. నచ్చిన టైంలో చేసుకుంటున్నా. దానికి నాకు ఇన్‌కమ్ వస్తుంది. దానికని నెట్‌వర్క్ మార్కెటింగ్ చేయాలి. ఇది నాలుగో ఇంపార్టెంట్ రీజన్. ఐదవది 100% నో రిస్క్. రిస్క్ లేదిక్కడ. 1% కూడా రిస్క్ లేదు. ఒకే ఒక రిస్క్ ఉంది. ఆ రిస్క్ ఏందంటే ఏ రిస్క్ తీసుకోకుండా ఈ బిజినెస్‌లో వస్తే రిస్క్ ఉన్నట్టు. బయట ఒక జాబ్ వదిలేయటమో, ఫ్యామిలీని సాక్రిఫైస్ జేయటమో, ఒక బర్త్‌డే సాక్రిఫైస్ జేయటమో, ఒక మ్యారేజ్‌కెళ్ళకుండా ఉండటమో, ఇంటికాడ ఫ్యామిలీకి టైం ఎక్కువగా ఇవ్వకుండా ఉండటమో అనేటటువంటి రిస్క్ తీసుకోకపోతే నువ్వు అతి పెద్ద రిస్క్ ఉన్నట్టు ఈ బిజినెస్‌లో. అర్థమైందా? పైసలు పెట్టట్లేదు గాబట్టి, మనకెవరు పైన హరాస్మెంట్ జేసేవాళ్ళు లేరు గాబట్టి, ఇక్కడ 1% గూడా రిస్క్ లేదు మనకు. అర్థమైందా? సో, రిస్క్ లేని బిజినెస్ అనేది నేను చాలా బలంగా చెప్పగలుగుతా వెస్టీజ్‌లో. బయట నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో అన్ని కంపెనీల గురించి చెప్పలేను గానీ, డైరెక్ట్ సెల్లింగ్‌లో వెస్టీజ్ లాంటి కంపెనీలో మాత్రం 1% కూడా రిస్క్ లేదు. ఎందుకు లేదంటే మనం పైసలు పెట్టట్లా. బయట ప్రొడక్ట్ కొనే బదులు ఇక్కడ కొంటున్నాం అంతే. ఓకేనా? ఇది ఐదవ ఇంపార్టెంట్ కారణం. ఆరోదేం తెలుసా? లాట్ ఆఫ్ ఎర్నింగ్. నీకు ఎంత కావాలో అంత ఎర్న్ చేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత ఉంది వెస్టీజ్‌లో. చూడండి ఎక్కడ క్యాపింగ్ ఉంది చూడండి. మీకొక హైలైట్ తెలుసా? ఎక్కడన్నా నాకు ఇప్పుడు చాట్ బాక్స్‌లో ఒక మెసేజ్ చేయండి మీరందరూ. కంపెనీ ఓనర్ కంటే ఎక్కువ సంపాదించేటటువంటి ఎంప్లాయీని చూసారా? ఎక్కడన్నా? కంపెనీ ఓనర్ కంటే ఎక్కువ సంపాదించే ఎంప్లాయీని చూసారా? యెస్ ఆర్ నో? యెస్ అంటే వై అని పెట్టండి. నో అంటే ఎన్ అని పెట్టండి చాలు. కంపెనీ ఓనర్ కంటే ఎక్కువ సంపాదించేటటువంటి ఎంప్లాయీని చూసారా? ఎన్ ఆర్ వై పెట్టండి. ఎవరో యెస్ అని పెట్టారు. మహానుభావుడు దండేసి దండం పెట్టాలి. కంపెనీ ఓనర్ కంటే ఎక్కువ సంపాదించే ఎంప్లాయీని ఎక్కడైనా చూసారా?
రైట్. ఇప్పుడు నాకు మాట చెప్పండి. సిద్ధార్థ్ సార్ కంపెనీకి ఓనరా? ఎంప్లాయీ? అంటే ఎంప్లాయీ అంటే మనం బయట నుంచి వచ్చినోళ్ళం కాబట్టి సిద్ధార్థ్ సార్ అనేది ఆయన కంపెనీకి ఓనరా? లేకపోతే మనలాగే ఒక ఎంప్లాయీ లాగా వచ్చినటువంటి వ్యక్తి? పోనీ డిస్ట్రిబ్యూటరా? ఓనరా? ఓనరా? సిద్ధార్థ్ సార్ కంపెనీకి ఓనరా? డిస్ట్రిబ్యూటర్. రైట్. డిస్ట్రిబ్యూటర్ మనలాగానే బయట నుంచి వచ్చినటువంటి కంపెనీలో అవకాశం తీసుకున్నటువంటి లైక్ అన్ ఎంప్లాయ్. రైట్. గౌతమ్ బాలి సార్ ఎవరు? గౌతమ్ బాలి సార్ కంపెనీకి ఓనర్. అవునా? ఇక్కడ హైలైట్ ఏం తెలుసా? గౌతమ్ బాలి సార్ నెల ఇన్కమ్ కంటే, వెస్టీజ్ ద్వారా గౌతమ్ బాలి సార్కి వచ్చే నెల ఇన్కమ్ కంటే సిద్ధార్థ్ సార్ ఇన్కమ్ ఎక్కువ. అర్థమైందా? అది డైరెక్ట్ సెల్లింగ్ యొక్క పవర్. గౌతమ్ బాలి సార్ ఇదే మాట దాదాపు ఒక 100 స్టేజ్ల మీద చెప్పుండొచ్చు. నాకంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకునే అవకాశం క్రియేట్ చేసిన నేను, దానికి చాలా గర్వంగా ఉంది నాకు. కంపెనీ ఓనర్ కంటే ఎక్కువ డబ్బులు సంపాదించే ఒక కంపెనీ నాకు చూపెట్టండి బయట. ఛాన్స్ ఉందా? లేదు. అందుకే చెప్తున్నా, లాట్ ఆఫ్ అర్నింగ్. దేర్ ఈజ్ నో క్యాపింగ్, దేర్ ఈజ్ నో లిమిట్. స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ దిస్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో ఆకాశమే హద్దు. అంత పవర్ఫుల్ బిజినెస్. చాలా మంది దీని విషయం అర్థం కాక ఏదో అల్లాటప్ప బిజినెస్, చాలా చిన్న బిజినెస్, నార్మల్ గా చేసుకోవచ్చు, టైం పాస్ చేసుకోవచ్చు, అప్పుడప్పుడు చేసినా ఏం కాదు అనేటటువంటి చిన్న లైన్ లో ఉన్నారు చాలా మంది జనాలు. చిన్న ఆలోచనలతో ఆలోచిస్తున్నారు. ఇది చిన్న బిజినెస్ కాదు సార్. కంప్లీట్ గా నీకున్నటువంటి ఆ పేదరికాన్ని కూకటి వేలతో తీసేసేటటువంటి ఒక పవర్ఫుల్ బిజినెస్ మోడల్. దీన్ని ఆ స్థాయిలో అర్థం చేసుకున్న వాళ్ళకే అర్థమైంది. అదేనా? లాట్ ఆఫ్ అర్నింగ్ అంటే జస్ట్ లైక్ దట్, ఇట్లా ఏదో ఎక్కువ డబ్బులు వస్తాయని కాదు. నీకు అసలు లిమిటే లేదు బిజినెస్ లో. చెయ్యాల్సిందల్లా ఒక గుణపం తీసుకొని పార తీసుకొని తవ్వుకోవటమే. మన భాషలో మోటుగా చెప్పాలంటే. అర్థమైందా? దాని తర్వాత ఎక్సలెంట్ పర్సనాలిటీ గ్రోత్. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ సార్. మన పర్సనాలిటీ గ్రోత్ చాలా పవర్ఫుల్ గా తయారవుతుంది. ఎక్కడ సార్? ఇప్పుడు మీరు చాలా మంది జూమ్ మీటింగ్ లో మాట్లాడుతున్నారు కదా. ఇంత ముందుకు జూమ్ అంటే తెలుసా ఎవరికైనా మీకు? ఐడియా ఉంది అసలు? ఇట్లా జనాలు ఇండ్లలో కూర్చొని ఎవరికాలు మాట్లాడుకోవచ్చు అని తెలుసా? వాట్సాప్ కాల్ తెలవటం ఎక్కువ మనకి. జూమ్ తెలిసింది మనకు. అవునా? దాని తర్వాత నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా సార్, నేను పలానా వాళ్ళ డౌన్ లైన్ అండి, మీ మాటలు నేను వింటా ఉంటా సార్. ఇట్లా ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్యన సంభాషణ ఏ స్థాయిలో మారింది. రే ఎట్టా ఉన్నారు అబ్బాయి అనేటటువంటి అక్కడి నుంచి సార్ ఎలా ఉన్నారు సార్ అనే స్థాయికి వచ్చాం. దిస్ ఈస్ వాట్ పర్సనాలిటీ గ్రోత్. ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత డ్రెస్సింగ్ సెన్స్ మారింది. డ్రెస్ కోడ్లు వేస్తున్నాం, టైల్ కడుతున్నాం, ఇన్షర్ట్ వేస్తున్నాం, పాలిష్ చేసిన షూ వేసుకుంటాం, దాని లోపల సాక్స్లు వేసుకుంటున్నాం, బెల్ట్ పెడుతున్నాం, బ్యాగ్ పట్టుకుంటున్నాం, పేపర్ మీద పెన్ను పెట్టి వేరే వాళ్ళకి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దిస్ ఈస్ వాట్ పర్సనాలిటీ గ్రోత్. ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకున్నాం. చిన్న పెద్ద తేడా తెలుసుకున్నాం. ఎంఎస్ఆర్ గారి దయ వల్ల విలువలు నేర్చుకున్నాం. కుటుంబం యొక్క బాధ్యత అర్థం చేసుకున్నాం. సమాజం పట్ల మనకు ఉన్నటువంటి దృక్కోణాన్ని మార్చుకున్నాం. అన్ని రాజకీయ నాయకులే చేయాలి అనేటటువంటి ఆలోచన మారిపోయి మనం కూడా ఏదో ఒకటి సాధించాలనేటువంటి మనస్తత్వం వచ్చింది. లక్ష్యాలు వచ్చినాయి మనకు. గెలవాలనే కసి పెరిగింది. గెలవాలంటే మనిషికి ఉండాల్సిన లక్షణాలు ఏందో అర్థమైనాయి. మనకు గోల్ ఉండాలి అని తెలిసింది. గోల్ కోసం కష్టపడే మనస్తత్వం ఉండాలని తెలిసింది. టీమును తయారు చేసుకోవాలని తెలిసింది. టీంలో ఒక లీడర్ గా ఎదగాలనేటటువంటి మనస్తత్వం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ మనకి? ఫర్గెట్ అబౌట్ ఇన్కమ్, పైసల గురించి కాసేపు పక్కన పెట్టండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? భర్త ఒక్క మాట అంటే 4 రోజులు 5 రోజుల దాకా ఏడ్చుకుంటూ కూర్చునే భార్యల దగ్గర నుంచి ఏ మాట అన్నా కూడా, నువ్వు పక్క కూర్చో, నాకు వేరే పని ఉంది, నేను ఈ మంత్ డైమండ్ కావాలనేటువంటి ఒక లైట్ మెంటాలిటీ. తిట్టినోళ్ళు తిడుతూనే ఉంటారు, భర్త తిడితే పెద్ద అదేముంది అనేటటువంటి ఒక ఎక్సలెంట్ పర్సనాలిటీ గ్రోత్ వచ్చింది ఇప్పుడు ఆడబిడ్డలందరికీ. కింద కూర్చునే మనస్తత్వం వచ్చింది మనకు. ఇన్కమ్ సంపాదిస్తున్నా కూడా కింద కూర్చునే మనస్తత్వం వచ్చింది. పెళ్లికి ఎక్కడైనా పోతే మనకు చేరి అయిపోతే వీరంగా వాడేటటువంటి వాళ్ళం మనం. అన్నం తినేటప్పుడు ప్లేట్ లాస్ట్ లో నిలబడి మిగిలితే తినేటటువంటి ఆలోచన వచ్చింది. పెళ్లికి ఎక్కడైనా పోతే ముక్క లేకపోతే లొల్లి పెట్టుకునే మనస్తత్వం మనది. అర్థమైందండి? ఇవన్నీ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా వచ్చేటటువంటి పర్సనాలిటీ గ్రోత్ కు సంబంధించిన విషయాలు. చాలా మంది మర్చిపోయారు. నేను ఎంత మారినా అసలు నా భార్య పిల్లలతో నేను ఎలా ఉండేది ఇంత ముందుకు. భార్య కొంచెం కూరలో ఉప్పు ఎక్కువ తక్కువ వేస్తే కయ్య మొత్తుకుంటే వాళ్ళంతా ఇప్పుడు ఏం పెట్టినా మూసుకొని తినే మైండ్ సెట్ కాడికి వచ్చింది. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. కట్టుకున్న భార్యకి లేదంటే భర్తకి ఏదైనా చేయాలనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది.
నేను కూడా గెలవాలనే ఒక కసి పెరిగింది. నా కుటుంబానికి ఏదో చేయాలనేటటువంటి అది పెరిగింది. సమాజానికి కూడా ఎంతో చేయాలనేది పెరిగింది. ఇదంతా కూడా పర్సనాలిటీ గ్రోత్. ఇది పైసలు పెడితే రాదు సార్. పైసలు పెడితే వచ్చేది కాదు ఇది. ఫ్రీగా వచ్చేది కాదు. ఇక్కడ ఒక్క సంవత్సరం పాటు బలంగా కష్టపడి ఈ టీమ్ తోటి జర్నీ చేస్తే వచ్చేటటువంటి అలవాట్లు ఇవన్నీ. అవి అంత ఈజీగా రావు. అర్థమైందా? ఆ తర్వాత ఈ బిజినెస్ లో ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కాస్ట్. జాయినింగ్ ఫ్రీ, వెళ్ళిపోవటం ఫ్రీ. అలాంటప్పుడు మనకి ఏ రిస్క్ కూడా చెప్పండి. జాయినింగ్ ఫ్రీ, ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, ఏ టీంలోనే జాయిన్ అవ్వచ్చు, ఎవరితోడైనా పని చేయొచ్చు. అండ్ ఎప్పుడైనా నీకు బిజినెస్ నచ్చలేదు, కొంచెం ప్రెజర్ అనిపించింది అనుకో, వెళ్ళిపోవచ్చు. అదే 10 లక్షలు పెట్టుబడి పెట్టిన దగ్గర ఎట్లుంటుంది? వెళ్ళిపోతావా? ఛాన్స్ ఉంటుందా? లేదు కదా. అందుకనే లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కాస్ట్. జాయిన్ అవ్వటం ఫ్రీ, వెళ్ళిపోవటం కూడా ఫ్రీ. కావడం వల్ల మన మైండ్ మీద ప్రెజర్ ఉండదు అన్నట్టు. నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైల్ సార్ బిజినెస్ నచ్చలేదు అనుకుందాం. ఎగ్జాంపుల్ నాకు ఈ రోజు నచ్చలేదు, నేను ఏం చేస్తానులే బిజినెస్ అని అనిపించింది అనుకోండి. ఇప్పుడు ఈ క్షణం వదిలేసినా నాకు వచ్చేటువంటి నష్టం ఏం లేదు. అర్థమైంది? వచ్చే ఇన్కమ్ ఆగిపోతుంది, కానీ నేను పెట్టుబడి పెట్టి లాస్ అయ్యేది ఏం లేదుగా. నా ఇష్టంతో వెళ్ళిపోయినప్పుడు నాకు వచ్చేటువంటి లాస్ ఏం లేదు అంటున్నా. లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కాస్ట్. లో కాదు, నో. నో ఎంట్రీ ఫీజ్, నో ఎగ్జిట్ ఫీజ్. ఒకవేళ గౌతమ్ బాలి సారు బిజినెస్ వదిలేస్తే 10 లక్షల రూపాయలు కట్టాలన్నాడు అనుకోండి, ఎట్లుంటది బిజినెస్? వదిలేస్తే 10 లక్షల రూపాయలు కట్టాలి అని చెప్పిండు అనుకోండి, హౌ ఇట్ విల్ బి? పని చేస్తారు అనుకోండి, అది వేరే విషయం, కానీ రిస్క్ ఏ స్థాయిలో ఉంటుంది. ఎంత భయం ఉంటుంది మనకు. ఆ భయం ఇక్కడ లేదు. మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, వితౌట్ ఎనీ ఎంట్రీ ఫీజ్ ఆర్ ఎగ్జిట్ ఫీజ్. రైట్? అండ్ నెక్స్ట్ అదేంటంటే నేమ్ అండ్ ఫేమ్ అండ్ రికగ్నైజేషన్. ఎవరు సార్ మనకు దండలేసేది? ఎవరు సార్ మనకు దండం పెట్టేది? నిన్న కాలు మొక్కుతున్నారు ఎవరో వచ్చి నాకు, సార్ మనకంత సీన్ లేదు. నాకైతే అసలే లేదు. నేనే చెప్తున్నాను. మీకు ఎవరికైనా ఉంటే ఉండొచ్చు, ఆనంద్ సార్ లాంటి వాళ్ళకు, మన రవి సార్ లాంటి వాళ్ళకి ఉండొచ్చు అంత సీన్, కానీ నాకంత లేదు. నాకు షేక్ హ్యాండ్ ఇస్తాడు కూడా లేదు అసలు. కానీ ఇప్పుడు దండ వేస్తున్నారు, దండం పెడుతున్నారు, కాలు మొక్కుతున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు నాతోటి. స్టేజ్ మీదకి వస్తే అవార్డులు ఇస్తున్నారు, పూలదండలు వేస్తున్నారు, శాలువాలు కప్పుతున్నారు, బొకేలు ఇస్తున్నారు. మన ఏమంటారు దానికి, ఒక ఎంట్రీ. అది ఇవి చూశారుగా ఇందాక ఎన్ని ఫోటోలు, నేను ఎప్పుడెప్పుడో దిగిన ఫోటోలు అన్ని నాకు గుర్తున్నాయి. దాంట్లో అవన్నీ నా ఫోటోలు వేసి ఒక 300 మందికి సినిమా చూపిస్తున్నారు. మళ్ళీ అక్కడ యూట్యూబ్ లో ఎంతమంది చూస్తున్నారు, వాళ్ళందరూ చూపిస్తున్నారు. ఇది ఫేమ్ అండ్ రికగ్నైజేషన్. మన ఇంటి పక్కన వాళ్ళే మన యొక్క గ్రోత్ ను ఓర్చుకున్నటువంటి రోజులు ఇవి. ఇంటి పక్కన వాళ్ళు సార్, మన తోడబుట్టిన వాళ్ళు కూడా మన గ్రోత్ ను ఓర్చుకున్నటువంటి రోజులు ఇవి. అందరూ అలాగే ఉన్నారు సార్ అని మీరు అడగొచ్చున్నాను. అందరు కాదు నేను చెప్పి 98% అలాగే ఉంటుంది. నీ కుటుంబ సభ్యులే, నీ రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళే, నీ తోడబుట్టిన వాళ్ళే నీ గ్రోత్ ను ఓర్చుకున్నటువంటి రోజుల్లో ఎవరో తెలియనటువంటి, ఎక్కడ పుట్టిరో అసలు మనం ఎవరమో కూడా తెలియదు, నన్ను సార్ మీరు మీ మాటలు చాలా ఇంపార్టెంట్, మాకు ధైర్యాన్ని ఇస్తున్నాయి సార్ అని చెప్పి దండం పెడుతున్నారు. మనం వస్తే లేచి నిలబడి క్లాప్స్ కొడుతున్నారు. మన కోసం ఒక పాట సెట్ చేసి పెడుతున్నారు. ఒక ఎంట్రీ, ఒక చాలా గ్రాండ్ గా ఎంట్రీ వెల్కమ్ చేస్తున్నారు. అంటే ఇది ఎంత 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 పెద్ద రికగ్నిషన్ అంటే. మనం సెలబ్రిటీలమా, రాజకీయ నాయకులమా, సమాజానికి ఏమైనా సేవ చేసినామా? ఏంలా ఒక ఆధార్ కార్డు ఇచ్చి ఐడి తీసుకొని మన కుటుంబం బాగుపడడం కోసం కష్టపడ్డాం. నా కుటుంబం కోసం నేను కష్టపడితే ఇన్ని కుటుంబాల వాళ్ళు నన్ను దగ్గర తీసుకుంటారంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. మనిషి చనిపోయిందాక గుర్తింపు కోరుకుంటారు తెలుసా మీకు? అందరూ అంటారు, ఏమంటారు, నాకు పొగడతాయి పడదు సార్ అని. కానీ అందరూ పొగడతకే పడతారు. పొగడతలు పడే నాకు అంటారు, కానీ పొగడతకే పడతారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో వైఫ్ ఉంటుంది లేదా హస్బెండ్ ఎవరన్నప్పుడు, అసలు నువ్వు నిజంగా నవ్వితే చాలా అందంగా ఉంటావు అని చెప్పినావు అనుకో, ఊకో అన్ని డాగులేస్తున్నావు అంటారు. కానీ లోపల డాన్స్ చేస్తుంటది మనసు. అని నిజంగా అంత అందంగా ఉంటాను, అర్థం కాదు, ఒకసారి చూసుకుంటారు కూడా. అదే 2-3 సార్లు ఎక్కువ చెప్పినావు అనుకోండి, ఫ్లాట్. అర్థమైనా? సో నా పాయింట్ ఏంటంటే పొగడతకి పడతారు అనేది పాయింట్ కాదు. రికగ్నైజేషన్ కోరుకుంటారు, గుర్తింపును కోరుకుంటారు. లేడీస్ ఒక 1.5 గంట కష్టపడి శారీ కట్టుకొని, నగలేసుకొని, బొట్టు పెట్టుకొని వస్తారు. హస్బెండ్ అడుగుతారు, ఎలా ఉంది అంటే, బాగా అనుకో అంటే టోటల్ డిసప్పాయింట్ అవుతారు. నిజంగా చాలా అందంగా ఉన్నావు ఈరోజు, శ్రీదేవి తర్వాత నువ్వే అని చెప్పి ఒక మాట చెప్పండి, పొంగిపోతారు వాళ్ళు. 1.5 గంట కష్టపడి చేసుకున్న మేకప్ అందరికి వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఫేస్ లో ఒక రకమైనటువంటి గ్లో వస్తుంది వాళ్ళు. అదేనా? దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ రికగ్నైజేషన్. ఆ రికగ్నైజేషన్ హౌస్ వైఫ్స్ అసలే ఉండదు. ఎవడు పట్టించుకోడు, హౌస్ వైఫే కదా, ఏం చేస్తున్నావు నువ్వు అంటారు. నిజంగా హౌస్ వైఫ్ జాబ్ అంత ఈజీ కాదు, టఫ్ జాబ్. కానీ రికగ్నైజేషన్ లేదు వాళ్ళు. ఇప్పుడు చూడండి,
ఇప్పుడు మన బిజినెస్ లో మీరు బాగా గమనించండి, డైరెక్ట్ సెల్లింగ్ లో లేడీస్ మాత్రమే ఎందుకు బాగా సక్సెస్ అవుతుందో తెలుసా? ఓన్లీ బికాస్ ఆఫ్ రికగ్నైజేషన్, గుర్తింపు. అది మీరు గుర్తించడం లేదో నాకు తెలియదు. డైరెక్ట్ సెల్లింగ్ లో అసలు జనరల్ గా లేడీస్ గుర్తింపు ఎక్కువ మందికి చేయరు, తక్కువ సెక్టార్. నేను మళ్ళీ చెప్తున్నా, లేడీస్ తక్కువ అంచనా వేయటం నా మతం కాదు. లేడీస్ తక్కువ అంచనా నేను ఎప్పుడు వేయను. ఏ రకంగా చూసినా ఆడవాళ్ళే గొప్పవాళ్ళు అనేటటువంటి మైండ్ సెట్ నాది. సో నా పాయింట్ ఏంటంటే, జనరల్ గా హౌస్ వైఫ్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి గుర్తింపు తక్కువ. ఇంట్లోనే గుర్తింపు ఉండదు వాళ్ళకు. ఇంట్లోనే పెద్ద అసలు పిల్లలు కూడా తీసి పడేస్తారు. ఏది మమ్మీ నువ్వు కూర మంచిగా చేయవు, ఇల్లు మంచిగా కూర్చో, ప్రతిదానికి మమ్మీని బ్లేమ్ చేస్తారు తప్ప, మమ్మీ నువ్వు ఇంత కష్టపడుతున్నావు ఇంట్లో అని చెప్పి గుర్తింపు చాలా తక్కువ. అలాంటి గుర్తింపు కోరుకునేటటువంటి ఒక హౌస్ వైఫ్ కి తనకు దూరమైనటువంటి గుర్తింపు ఈ స్టేజ్ మీద దొరుకుతుండడం చూసి మిగతా లేడీస్ అందరు కూడా, నేను కూడా ఒకరోజు స్టేజ్ మీద అట్లా మాట్లాడాలి, నాకు కూడా అట్లా గుర్తింపు రావాలని కోరుకుంటారు. అందుకే ఇక్కడ హౌస్ వైఫ్స్ కి ఎక్కువగా సక్సెస్ వస్తుంది. మా వాళ్ళకి ఏం పరిస్థితి తెలుసా? ఇలా గుర్తింపు కొత్త ఏం కాదు, బయట అందరూ గుర్తిస్తున్నారు కాబట్టి పెద్దగా పట్టించుకోరు అన్నట్టు. అందుకే జెంట్స్ చాలా వెనకబడ్డారు బిజినెస్ లో. ఇది మీరు గమనించి చూడండి ఒకసారి, మీ మనసాక్షిని అడగని తెలుస్తుంది. అర్థమైందా? సో ఫేమ్ అండ్ రికగ్నిషన్ అనేది 9th పాయింట్ బిజినెస్ లో మనం ఇది నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలనేది. ఆ తర్వాత ఫారెన్ ట్రిప్స్, రైట్? ఇది అసలు మనకు 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 మన డిక్షనరీలో లేనటువంటి పదం. మన కాదు, నా డిక్షనరీలో 1% కూడా లేనటువంటి పదం ఫారెన్ ట్రిప్. వేరే దేశానికి కూడా నేను కూడా వెళ్ళొచ్చు, వేరే దేశం నేను కూడా వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు అనేటటువంటి ఆ పాయింట్ నా డిక్షనరీలో లేదు. నాకు ఆ ఆలోచన 1% కూడా లేదు. రైట్? ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత, అది వెస్టీలోకి వచ్చిన తర్వాత చిన్నగా నేమ్ అండ్ ఫేమ్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఫారెన్ ట్రిప్ అనేది నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు అసలు ఫ్లైట్ ఎక్కడం అనేది అంతకుముందు మన ఫార్మా కంపెనీలో ఎక్కినా కానీ కంపెనీ ఖర్చు, ఆ తర్వాత ఏంటంటే ప్రతి ఫ్లైట్ ఎక్కినటువంటి ప్రతి ఒక్క మూమెంట్, ప్రతి ఒక్క టైంలో వాళ్ళు ఏం కోరుకుంటారు? ఫ్లైట్ ఖర్చు ఇంత అయింది, నెక్స్ట్ బిజినెస్ ఎంత అని కోరుకుంటారు. ఆ భయంతో ఎక్కేది ఫ్లైట్ ఎప్పుడు ఎక్కినా. బెంగళూరు టు చెన్నై, చెన్నై టు హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై, ఇట్లా తిరిగినాం. మన డొమెస్టిక్ ఫ్లైట్సే తిరిగినాం. రైట్? అయితే నేను ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఇష్టంతో ట్రావెలింగ్ కోసం, ఎంజాయ్మెంట్ కోసం ట్రిప్లకు వెళ్ళాను. జస్ట్ ఫ్రీ అవటం కోసం. అండ్ నేను కూడా ఫారెన్ వెళ్ళగలుగుతున్నాను మా వాళ్ళకి చెప్పడం కోసం ఫ్లైట్ ఎక్కి సెల్ఫీలు దిగటం, అక్కడ ఎక్కడో పోయి థాయిలాండ్ లో సముద్రం దగ్గర సెల్ఫీలు దిగి మా వాళ్ళకి పెట్టడం, ఇది. రైట్? దాని తర్వాత లగ్జరీ అని ఒక మాట చెప్పారు. లగ్జరీ అనేది నేను పెద్దగా అది చేయను. నాకు లగ్జరీ అనేది ఎప్పుడు లేదు. నేను పెద్ద కార్లో తిరగాలి, పెద్దది. నా దృష్టిలో లగ్జరీ అంటే ఏంటంటే, ధనవంతుడు, రిచ్ అంటే నా దృష్టిలో ఏంటంటే, మన ఖర్చులు మనం పెట్టుకోగలిగితే రిచ్. సరే, మాటకు అర్థం ఏంటి అని అంటే, నా ఇంట్లో ఒక హాస్పిటల్ ఖర్చు వచ్చింది, ఒక 10 లక్షల రూపాయల హాస్పిటల్ ఖర్చు వచ్చింది. మూడో కంటికి తెలియకుండా నా అకౌంట్ లో డబ్బులు డ్రా చేసి హాస్పిటల్ ఖర్చు పెట్టుకొని నా కుటుంబ సభ్యులను బతికించుకోగలిగితే నేను రిచ్. ఐఎమ్ లివింగ్ ఏ లగ్జరియస్ లైఫ్. రైట్? నా సొంత ఇల్లు నాకు ఉండగలిగితే ఐఎమ్ లివింగ్ ఏ లగ్జరియస్ లైఫ్. నా సొంత కార్ నాకు ఉండగలిగితే ఐఎమ్ లివింగ్ ఏ లగ్జరియస్ లైఫ్. రైట్? నా కుటుంబ సభ్యుల్లో వచ్చినటువంటి శుభకార్యాలకు కానీ అశుభ కార్యాలకు కానీ మూడో కంటికి తెలియకుండా వచ్చినటువంటి ఫైనాన్షియల్ నీడ్స్ అన్ని కూడా నేను ఫుల్ఫిల్ చేసుకోగలిగితే నాది లగ్జరియస్ లైఫ్. ఒకవేళ మీరు లగ్జరీ అంటే బెంజ్ కారు, బిఎండబ్ల్యూ అంటే అది మీ ఇష్టం, నేను దానికి ఏమన్నా. నా దృష్టిలో లగ్జరీ అంటే అప్పు చేయకుండా బతుకుడు సార్. సింపుల్ చెప్పాలంటే, అప్పు చేయకుండా వేరే ఊళ్ళకి భారం కాకుండా బతికేవాడు లగ్జరియస్ లైఫ్ అని. వాడు ఎక్కడున్నా పర్వాలేదు. నా దృష్టిలో బిచ్చపోడు కూడా లగ్జరీ. ఏం సార్ మీరు మరీ బిచ్చపోటుతో కంపేర్ చేస్తున్నారంటే, వాడి సంపాదన వరకే వాని ఖర్చు ఉంటది, వాని మైండ్ చాలా ఫ్రీగా ఉంటుంది. అందుకే వానికి ఎప్పుడు ఎయిర్ లాస్ కాదు. భిక్షగాళ్ళకి ఎప్పుడు ఎయిర్ లాస్ కాదు. చూడండి, అర్థమైందా? వాళ్ళకి పెద్ద పెద్ద పొట్టలు రాగా చూసారు ఎప్పుడన్నా? రాదు. తక్కువ తిన్నా ఎక్కువ తిన్నా వాళ్ళకి పొట్టలు రావు. ఎందుకు రావు? వాళ్ళ బాడీలో ఎలాంటి స్ట్రెస్ ఉండదు, చాలా ఫ్రీ ఉంటారు వాళ్ళు. లగ్జరియస్ లైఫ్. మంచి మెట్రో, హైదరాబాద్ లో మెట్రో పిల్లర్ కింద ఓ చాప వేసుకొని పడుకుంటారు, ఇట్లా కాలు మీద కాలు వేసుకొని ఇట్లా వేసుకొని పడుకొని ఆలోచిస్తారు. అలాగేనా? దట్ ఈస్ కాల్డ్ లగ్జరియస్ లైఫ్. మళ్ళీ చెప్తున్నా, బిచ్చపొంతుడు కంపేర్ చేస్తున్నా అనుకోవద్దు. మైండ్ లో ఎలాంటి ప్రెషర్ లేకుండా మన ఖర్చుల మందమే మన సంపాదన ఉన్నప్పుడు, కొంచెం సేవ్ చేసుకోవడానికి ఉన్నప్పుడు, ఎవరి మీద డిపెండ్ కానటువంటి లైఫ్ ను మనం లీడ్ చేస్తున్నప్పుడు 100% లగ్జరియస్ లైఫ్. ఇది నాకు సంబంధించిన లగ్జరీ. లేదు సార్ నేను బెంజ్ కొంటా, నేను ఆడి కొంటా అంటే అది నీ లగ్జరీ. ఓకేనా? అకార్డింగ్ టు మీ లగ్జరీ అంటే మన ఖర్చును మనం భరించుకోగలగటం. ఎంత ఖర్చు వచ్చినా, నేను మళ్ళీ చెప్తున్నా ఆ పాయింట్ కూడా, నా కుటుంబంలో ఎంత ఖర్చు వచ్చినా నేను పెట్టుకోగలిగితే అది లగ్జరీ. రైట్? సో ఇది 10th పాయింట్. 11th పాయింట్ ఏంటంటే,
ఈ స్క్రీన్ షేరింగ్ లో అది పర్ఫెక్ట్ గా నిలబడకపోవడం వల్ల ఊకే తీయాల్సి వస్తుంది. దాని తర్వాత మీరు ఎప్పుడన్నా 11th పాయింట్ ఏం తెలుసా? బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్. మనం ఏ రోజన్నా వెస్టేజ్కి రాకుంటే 2 లీటర్లకి 540 రూపాయలు ఖర్చు పెట్టి ఆయిల్ కొంటామా? కొనం. ఒక సోప్ 50 రూపాయలు పెట్టి కొంటామా? కొనం. 250 రూపాయలు పెట్టి బ్రష్లు కొంటామా? అస్సలే కొనం. 40,000 రూపాయలు పెట్టి వాటర్ ప్యూరిఫైర్ కొంటామా? కొనం. ఇక్కడ కొంటున్నాం, వాడుతున్నాం. అంటే వరల్డ్ క్లాస్ క్వాలిటీ ప్రొడక్ట్‌లని తెలుసుకోవటం వల్ల ఈ ప్రొడక్ట్ వాడుతున్నాం. సో, ఇది నెట్వర్క్ మార్కెటింగ్‌లో నాకు నచ్చినటువంటి ఒక పాయింట్ ఏంటంటే, మనకు తెలవకుండానే మనం ఓ లైన్‌లోకి వెళ్ళిపోతున్నాం. మనకు అర్థం కాకుండానే మనకి ఇట్లా అదేమంటారు ఆ అవేర్‌నెస్ లేకుండానే ఓ లైన్‌లో వెళ్ళిపోతున్నాం. క్వాలిటీ ప్రొడక్ట్‌లు ఎవరు వాడతారండి? మనం ఏమనుకుంటాం? సమంత, నాగార్జున లేకపోతే కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీ, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ, లోకేష్ వాళ్ళు వాడతారు. వాళ్ళ ఇంట్లో మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఉంటాయని మన డ్రీమ్, మన అజంప్షన్. రైట్? ఇప్పుడు వాళ్ళు వాడేంత క్వాలిటీ ప్రొడక్ట్ మనం వాడుతున్నాం. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ పూర్, మనం పూర్ పీపుల్ అయినా కూడా, మన ఇన్కమ్ వెస్టిలో 0 ఉన్నా కూడా వాళ్ళు సెలబ్రిటీలు వాడేంత క్వాలిటీ ప్రొడక్ట్ వాడుతున్నాం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఇష్టంతోటి వాడుతున్నావు, బలవంతంగా వాడుతున్నావు పక్కకి పెట్టేసి. ముందైతే వాడుతున్నావు. నీకు వాడటం అలవాటు అయిపోయింది. దానివల్ల నీ బాడీకి లగ్జరియస్ పర్సనాలిటీ వచ్చింది. మంచి హెయిర్, మంచి ఫెయిర్. ఓకేనా? ఎంత హెల్తీగా ఉంటున్నాం మనం. ఎంత మంచి బ్రేక్‌ఫాస్ట్. అది చాలా రిచ్ ఫ్యామిలీలో తినేటటువంటి రిచ్ ఫుడ్, రిచ్ న్యూట్రియంట్ ఫుడ్ అది బ్రేక్‌ఫాస్ట్ మనం తినేది. చాక్లెట్స్ పెద్ద జిమ్‌కి వెళ్ళేటటువంటి పెద్ద సెలబ్రిటీలు కొరుకులు తింటారు ఆ చాక్లెట్స్. న్యూట్రిషనల్ ఫుడ్ అది. అర్థమైందా? సప్లిమెంట్స్ ఆమ్లా, అలవీరా, సీబక్తాన్, రైస్ బ్రాన్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ కాదు, CMD, తర్వాత పంచతులసి, ఇవన్నీ కూడా లగ్జరియస్ గా ఉన్నటువంటి ఫ్యామిలీలలో ధనవంతుల కుటుంబాల్లో వాడేటటువంటివి మంచి క్వాలిటీ ప్రొడక్ట్ మనం వాడుతున్నాం. అర్థమైంది? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ లో క్వాలిటీ ప్రొడక్ట్ నీకు తెలియకుండానే వాడతావు. నేను ఇట్లా క్వాలిటీ ప్రొడక్ట్ వాడుకోవాలని నువ్వు ఎప్పుడు అనుకోలే. ఇందులోకి వచ్చిన వాటి వాడుతున్నావు. అదేనా? దాని తర్వాత పబ్లిక్ స్పీకింగ్ ఆపర్చునిటీ. 12వ ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్ ఆపర్చునిటీ. ఇక్కడ చూడండి, నేను నిన్న మీటింగ్ లో కూడా చెప్పాను. నేను గట్టిగా 10 నిమిషాలు మాట్లాడిన నా భార్య నా మాట వినదు. కరెక్ట్ 10 నిమిషాలు నేను ఏదైనా మాట్లాడితే ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలని చెప్తే సోదిగాడని చెప్పి నా భార్య నా మాట వినదు. నా పిల్లలు కూడా చాలాసార్లు నా మాట వినరు. రైట్? నా ఫ్రెండ్స్ అయితే ఇక అంత కంగాలు ఉంటారు, ఎవడు వినడు. ఇక్కడ ఒక 300 మంది నా కోసం వెయిట్ చేస్తూ నా మాట వింటున్నారు. నా ఫోటో వేస్తే కొంతమంది జనాలు వస్తున్నారు. నేను మాట్లాడుతుంటే వాళ్ళు బాగుంది సార్ అని అంటున్నారు. ఇది పబ్లిక్ స్పీకింగ్ ఆపర్చునిటీ. జనాలతో ఇంటరాక్ట్ అయ్యేటటువంటి ఛాన్స్ దొరికింది. ఒక కేసీఆర్ వస్తే, ఓ జగన్మోహన్ రెడ్డి వస్తే, లేకపోతే ఒక ఊరు ఎమ్మెల్యే వస్తే జనాలు కూడతారు. ఆఖరికి సర్పంచ్ వచ్చినా కూడతారు. నేను వార్డు మెంబర్ను కూడా కాదు, అయినా జనాలు ఒక దగ్గర హాల్లో పట్టనంత జనాలు వస్తున్నారంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్. ఫోటో వేస్తే ఆళ్ళ బట్టి కూడా జనాలు వస్తారు. నన్ను చూస్తాను, నాతో సంబంధమే లేదు ఎవరికి, నేను ఎవరినో కూడా ఎవరో తెలియదు. అయినా కూడా మన ఫేస్ వాల్యూ పెరిగిందంటే పవర్ ఫేస్ వాల్యూదా లేకపోతే నెట్వర్క్ మార్కెటింగ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. పబ్లిక్ స్పీకింగ్ ఆపర్చునిటీ ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఎంత మందితో అంటే అంతమందితో ఇంటరాక్ట్ అవసరం. జస్ట్ ఒక మెట్ ఎక్కితే చాలు, ₹1,00,000 కొట్టు. నీ మాట వినటం కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఒకరోజు జూమ్ ఇవ్వండి సార్, ఒకరోజు మీ టైం ఇవ్వండి సార్. నేను చాలా సార్లు షాక్ అవుతా. నా టైం అడుగుతున్నారు ఏంది వీళ్ళు, మనం అంతగానే ఏ ఎరగదీసినాం దీంట్లో. అది నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క పవర్. అర్థమైంది? సో ఎవరినైనా గమనించండి, MSR గారు కానీ మీరు ఎవరినైనా మన దగ్గర ఉన్నటువంటి లీడర్స్ అందరినీ గమనించండి. మన మాట ఎవరు సార్ వినేది? మన కుటుంబ సభ్యులే మన మాట వినటువంటి వ్యక్తులు మనం. చాలా మంది, అందరం కాదు, చాలా మంది, 98% మన ఫ్యామిలీయే మన మాట వినదు. ఇక్కడ చూడండి, కొన్ని 100 మంది మన కోసం ఫోటో వేస్తే వస్తారంటే దట్ ఈస్ ద ఆపర్చునిటీ. రైట్? ఇది 12వది. 13వది ఏంటంటే వే టు హెల్ప్ ద పీపుల్. జనాలకి హెల్ప్ చేసేటటువంటి ఒక ఆపర్చునిటీ ఇది. మనకు చాలా మంది హెల్పింగ్ నేచర్ ఉంటుంది, హెల్ప్ చేయాలంటటువంటి ఒక ఆలోచన ఉంటుంది, కానీ హెల్ప్ చేయడానికి అవకాశం లేదు. రైట్? ఉందా? ఇక్కడ హెల్ప్ చేయాలంటే పైసలు కాదు నువ్వు చేసేది హెల్ప్, పైసలు కాదు. ఇప్పుడు MSR గారు రేపల్ల సీనును చేసింది ఏంది చెప్తారు కదా. ఇప్పుడు నా కర్త కర్మ క్రియ, నా జీవితాన్ని మొత్తానికి ఒక తండ్రి లాంటి వ్యక్తి, నన్ను నడిపించిన వ్యక్తి MSR గారు. ఎందుకు?
పైసలు ఇవ్వాల, లేదంటే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనివ్వాల. తన కాళ్ళ మీద తనే నిలబడగలిగి ఎంఎస్ఆర్ గారి మీద ఫ్యూచర్ లో డిపెండ్ అవ్వకుండా జీవించగలిగేటటువంటి స్వయం ఉపాధిత సెక్టార్ ను సార్ పరిచయం చేసిండు. దిస్ ఈజ్ వాట్ హెల్ప్, రైట్? హెల్ప్ అంటే డబ్బులు ఇవ్వటం కాదు. డబ్బులు ఇస్తే ఒక రోజు తీసుకుంటాం. అదే పాత సామెత ఉంది కదా, వెంకయ్య నాయుడు ఎప్పుడు చెప్తాడు. పాత సామెత ఏంది? చేపలు పట్టించడం నేర్పండి, చేపలు దానం చేయొద్దు. చేపలు దానం చేస్తే ఒక రోజు వండుకొని తినేస్తారు. అదే పట్టించడం నేర్పిస్తే వానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకుంటాడు. అట్లనే ఈ బిజినెస్ లో హెల్పింగ్ అదర్స్ అంటే వేరే వాళ్ళకి మనం వెళ్ళి డబ్బులు ఇవ్వట్లా. ఎవరు డబ్బులు ఇవ్వట్లా. డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎంత డబ్బు కావాలనో అంత సంపాదించుకునే ఒక పవర్ఫుల్ ఆపర్చునిటీ ఇస్తున్నాం. అవునా? అసలు మన బిజినెస్ మోడలే అది కదా. బిజినెస్ చేస్తూ హెల్ప్ చేయట్లా, మన బిజినెస్ హెల్ప్ చేయటం. అర్థమవుతుందా? సారీ. ఇప్పుడు ఒక బంగారం వ్యాపారం ఉంది, ఆయన బిజినెస్ చేస్తాడు. తర్వాత ఎక్కడో పోయి అన్నదానం చేస్తాడు, రైట్? ఎక్కడో పోయి ఒక అనాథాశ్రమానికి ఒక 10,000 డొనేట్ చేస్తాడు, లేకపోతే ఒక వ్యక్తికి ఏదో ట్రీట్మెంట్ చేపిస్తాడు, లేదా ఒక ఊరును దత్తత తీసుకుంటాడు. ఇది బిజినెస్ చేసినాక వచ్చిన సంపాదనతోటి హెల్ప్ చేయటం. జాగ్రత్తగా నేను చెప్పేది, బిజినెస్ చేసిన తర్వాత వచ్చిన సంపాదనతోటి వేరెవరికి హెల్ప్ చేయటం అనేది హెల్పింగ్ అదర్స్ వేరే సెక్టార్లు. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఈ బిజినెస్ చేయటమే జనాలకు హెల్ప్ చేయటం. మన బిజినెస్ చేయటమే జనాలకు హెల్ప్ చేయడం. మోడలే అది. ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి పేపరు పెన్ను పట్టుకొని బిజినెస్ ప్లాన్ చెప్పి తన బిజినెస్ లోకి తీసుకొచ్చి తన సక్సెస్ కోసం మనం చేయాల్సినటువంటి పనులన్నీ చేస్తూ, తను నిలబెట్టడం కోసం మనం సాక్రిఫైస్ చేయాల్సిన విషయాలన్నీ చేస్తూ తన కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడే అంత కష్టం మనం పడుతున్నాం. అంటే వాళ్ళ కోసం అంత కష్టపడుతున్నాం అంటే దిస్ ఈజ్ వాట్ హెల్ప్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అంటారు, మా అప్లైన్కి నేను 3 తరాల దాకా రుణపడి ఉంటా, ఎంఎస్ఆర్ గారు నాకు దైవం లాంటి వాళ్ళు. దేనికి? ఎంఎస్ఆర్ గారు మనకి ఏమైనా డబ్బు ఇచ్చిండా? లేకపోతే ఎంఎస్ఆర్ గారి దగ్గర నుంచి మనకి ఏమన్నా జాబులు వచ్చినాయా? మనం కొన్ని వేల మందికి జాబ్ ఇచ్చేటటువంటి అవకాశం వచ్చింది ఎంఎస్ఆర్ గారి వల్ల. ఆయన మాటల వల్ల మన కుటుంబం చరిత్రే మారిపోయింది. ఇది హెల్ప్ అంటారా? మీరు ఏమంటారు ఒకసారి ఆలోచించండి. మళ్ళీ గుర్తు చేస్తున్నా, వేరే బిజినెస్లలో బిజినెస్ తర్వాత హెల్ప్ చేస్తారు. ఇక్కడ బిజినెస్ లో డబ్బు వచ్చిన తర్వాత హెల్ప్ చేస్తారు వేరే బిజినెస్ వల్ల. ఇక్కడ మనం బిజినెస్ చేయటమే డబ్బు, బిజినెస్ చేయటమే హెల్ప్ చేయటం. మన బిజినెస్ మోడలే జనాలకు హెల్ప్ చేయటం. మన విజన్ ఏంటి సార్? మన విజన్ ఏంటి? టు హెల్ప్ ద పీపుల్ లివ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. అర్థమైందా? జనాలకి హెల్ప్ చేయడం. ఏ రకంగా? ఎకనామిక్ ఇండిపెండెన్స్, ఆర్థిక స్వాతంత్రం వాళ్ళు పొందటం కోసం, అది కూడా వాళ్ళ ఓన్ టర్మ్స్, వాళ్ళకి నచ్చిన విధంగా పనిచేసుకుంటూ ఆర్థిక స్వాతంత్రం పొందడం కోసం మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. దిస్ ఈజ్ వాట్ ద కంపెనీ విజన్. ఆ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నటువంటి పవర్ ఏంటంటే మనం బిజినెస్ చేయటమే వేరే వాళ్ళకి హెల్ప్ చేయటం లాంటిది. అర్థమైందా? సో ఇది మనకు నెట్వర్క్ మార్కెటింగ్ లో మాత్రమే దొరికేటటువంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇది 13th పాయింట్. దాని తర్వాత 14th పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. 14th పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. క్వాలిటీ టైం విత్ ఫ్యామిలీ. ఫ్యామిలీ తోటి మంచి టైం స్పెండ్ చేయొచ్చా లేదు? మీరు ఆలోచించండి. 1 లక్ష రూపాయలు 2 లక్షలు వచ్చిందా బాగా కష్టపడండి, అప్పులు తెచ్చుకోండి. ఫస్ట్ అప్పులు తెచ్చుకున్నాక ఒక 4 రోజులు ఫ్యామిలీని తీసుకొని ఎటైనా వెళ్ళొచ్చా లేదు? నా భార్యకి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటుందో తెలియదు. ఎయిర్పోర్ట్ అంటే ఫ్లైట్ ఎట్లా ల్యాండ్ అవుతుంది, ఫ్లైట్ ఎట్లా పోతుంది ఊకే నన్ను అడిగేది. నేను ఏం అనలేదు. ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తా, ఫ్యూచర్ లో ఫారెన్ వెళ్దాం, ఎప్పుడు చెప్పలేదు నేను. గుంటూరులో ఉన్నప్పుడు, ఫార్మాలో ఉన్నప్పుడు కొన్ని కష్టాలు ఉండే, మా కొన్ని కష్టాలు కాదు, అప్పుడు చాలా బాధలు ఉండే. చెప్పేది మా మిస్సెస్ కి, ఫ్యూచర్ మన లైఫ్ బాగుంటారా, నేను చాలా కష్టపడుతున్నాను, నాకు తెలుస్తుంది, ఈ హార్డ్ వర్క్ డెఫినెట్ గా మనకు మంచి రిజల్ట్ ఇస్తాను చెప్పి నేను అనేది. బట్ ఫారెన్ ట్రిప్ గురించి ఏ రోజు చెప్పలేదు, ఫ్లైట్ ఎక్కిస్తా అని చెప్పలేదు, ఎందుకంటే నాకు నమ్మకం లేకుండా. వెస్సీలోకి వచ్చినాక నాకు నమ్మకం వచ్చింది, కానీ మా మిస్సెస్ చెప్పాల. డైరెక్ట్ గా పాస్పోర్ట్ అప్లై చేయించిన, పాస్పోర్ట్ వచ్చింది, తీసుకుపోయి ఫ్లైట్ లో కూర్చోబెట్టిన, దుబాయ్కి తీసుకెళ్ళా. డైరెక్ట్ దుబాయ్కి వెళ్ళేటప్పుడు మా మిస్సెస్ ఫేస్, నేను దుబాయ్ని చూడలేదు, ఎయిర్పోర్ట్ ల్యాండింగ్ అది చూడలే, మా మిస్సెస్ ని చూస్తున్నాను. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంటాను, ఎంత అదవుతుంది. క్రూజ్ ట్రిప్ మళ్ళీ, అది కూడా సముద్రంలో 48 గంటలు సముద్రంలోనే ట్రావెల్ చేశాం, రైట్? అందులో 15 ఫ్లోర్ల క్రూజ్. అది నా భార్యకు నేను
నేను ఇంకోటి ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేయను నేను ఇంటి దగ్గర. జనరల్‌గా మన ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు బయటనే ఉంటాను. అట్లా క్వాలిటీ టైమ్ ఒక 5 డేస్ మా మిసెస్ తోటి నేను ఉండడం జరిగింది. దాని తర్వాత ఇంటికొచ్చినాక ఇప్పుడు పేరెంట్స్ తోటి కూడా చెప్తున్నాను. నెలలో ఒక 4 రోజులు నేను మా నాన్న దగ్గరికెళ్తాను. ఇప్పుడు ఏది 5,00,000 క్రాస్ అయినాక. నేను సుబ్బయ్య సార్ తోటి ఒకసారి మాట్లాడినప్పుడు 5,00,000 దాటిన దాకనే నాతో మాట్లాడు. అప్పటిదాకా నాకు లచ్చొచ్చింది, 2 వచ్చిందని ఎక్కువ చెప్పకని సుబ్బయ్య సార్ చెప్పినుండే. అది నేను బలంగా తీసుకున్నా. 5,00,000 వచ్చిన తర్వాత నాన్నది, అమ్మది ఇప్పుడు అంటే ఏమంటారు కొంచెం తక్కువ టైం ఉంటది గదా! వాళ్ళకి. మనం ఎక్కువ స్పెండ్ చేయాలి వాళ్ళతోటి. వాళ్ళు మన కోసం పడ్డ కష్టాలన్నీ మర్చిపోవాలంటే మనం కొంచెం స్పెండ్ చేయాలని చెప్పి ఒక నెలలో 4 రోజులు ఖచ్చితంగా ఎట్లా కొంచెం అటు ఇటు అయినా 4 రోజులు నాన్న దగ్గరికెళ్తాను. ఏం చేస్తానంటే నాన్న చేసే పని నేను కొంచెం చేసుకుంటూ మధ్యాహ్నం మళ్ళీ మీటింగ్‌కెళ్తా. నాన్నతో పాటు వర్క్ జేయాలి. మళ్ళీ మీటింగ్‌కి రావాలి. నాన్నతో పాటు ఎక్కడన్నా చిన్నగా ఓ టైమ్ స్పెండ్ చేసి ఆయనకొక ధైర్యం ఏందంటే ఆయన కళ్ళలో ఒక ఆనందం ఏందంటే మా వోడు నా దగ్గరికొస్తున్నాడు. పెద్దగా ఆహ్, నేను ఇప్పుడు వీళ్ళ గురించి ఫికర్ చేయాల్సిన అవసరం లేదు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక ఆనందం ఉంది ఆయనకి. ఇట్లా నా నాకు నచ్చిన టైమ్‌ను నా ఫ్యామిలీ తోటి ఏ రకంగా అంటే ఆ రకంగా. పిల్లలకు గూడా. ఇప్పుడు పిల్లలు నేనిద్దరం కలిసి మీకోటి చూపిస్తాను చూడండి. చాలా మందికి టైమ్ ఫ్రీడమ్ అంటే ఇంకేదేదో అనుకుంటారు. నేను ఒకటి చూపిస్తాను. చాలా మంచి ఏరియాలో నచ్చినటువంటి ఇల్లు తీసుకోవడం జరిగింది నేను. అది ఇల్లు చాలా బాగుంది. మా మిసెస్ కూడా చాలా నచ్చింది. చాలా హ్యాపీగున్నారు వాళ్ళు. అయితే ఇల్లు విషయం పక్కన పెడితే, ఇంటి పైన నేను ఒక చిన్న సెటప్ జేసిన. మా పిల్లలు నేను స్పెండ్ జేయడానికి. రైట్? చూపిస్తాను చూడండి ఒకసారి. అందరూ మాట్లాడతారు కదా! టెర్రస్ గార్డెన్, మిద్దె తోట అని జెప్పి. సో, అదొకటి నేను చిన్నగా నాకున్న టైంలో అంటే మనం మీటింగ్‌కెళ్ళొచ్చిన తర్వాత నైట్ పూట నైట్ 1 గంటకి, 2 గంటల దాకా కూడా మెలుకువతోటుండి ఇష్టంతోటి, కష్టంగా గాదు ఇష్టంతోటి మెలుకువతోటుండి ఇగో ఈ సెటప్ జేశాను. ఇందులో 26 రకాల పంటలున్నాయి. ఆకుకూరలు దాదాపు అన్నీ ఉంటాయి. రైట్? తర్వాత మిర్చి, బెండ, కాకర, దొండ ఇయన్నీ పండిస్తున్నా. ఆ పైన షెడ్ రైట్? ఇంకొంచెం అది కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. తర్వాత మధ్యలో లైట్లు పెట్టి, ఈ చిన్న కింద గ్రీన్ మ్యాట్ ఆ మిగిలిన ప్లేస్‌లో గ్రీన్ మ్యాట్ పెట్టి, మధ్యలో ఒక టేబులేసి, సాయంత్రం పూట పిల్లలు గాని, లేకపోతే అమ్మా, నాన్న ఇంటికెళ్ళొస్తే వాళ్ళు గాని, లేకపోతే మీలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే అక్కడ కూర్చొని స్పెండ్ చేయడానికి గాని ఏర్పాటు చేశాను. ఎందుకు ఇది చూపిస్తున్నా అంటే, ఇప్పుడు చాలా మంది నన్నేమడుగుతారు ఈ ఫోటో చూపెట్టండి. నేను మనోళ్ళకి ఈ ఫోటో చూపిస్తా. చూపించినోళ్ళు ఏమంటారంటే, "సార్ మీకింత టైం ఎక్కడ సార్? మీకింత టైం ఎక్కడంటే నేనిప్పుడు ఏం చేస్తున్నా? ఒకప్పుడు నాకు టైం లేదు. ఇప్పుడు మనమే చెప్తున్నాం కదా! టైమ్ ఫ్రీడమ్ అని. ఆ టైమ్ ఫ్రీడమ్ నాకుందిప్పుడు. నేను ఒంగోలు మీటింగ్ అయిపోయిన తర్వాతనో, లేకపోతే హైదరాబాద్‌లో మీటింగ్ అయిపోయిన తర్వాతనో ఎవరైనా హోమ్ మీటింగ్ పిలిస్తే ఎళ్తా. లేదు ఏ హోమ్ మీటింగ్ లేదంటే ఏం చేస్తాం ఇంటికి పోయి? చెప్పు నాకు. అదే చేస్తున్నా ఇప్పుడు ఇంటికెళ్ళి చిన్నగా ఈ కూరగాయలంటే బయట ఎట్లా ఉన్నాయని నీకన్నీ తెలుసు. ఇనార్గానిక్ ఫుడ్ తినొద్దు, కెమికల్ ఫుడ్ తినొద్దు అని చెప్పి మనమే చెప్తున్నాం. అట్లాంటిది ఇంట్లోనే కూరగాయలు పండిస్తే ఎలా ఉంటదని చెప్పేసి దానికి ఒక డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసి, ఆ టబ్స్ అన్ని కొనుక్కొచ్చి కొంచెం ఖర్చయింది. అదంతా పెట్టి నేనే కింద మట్టి కొట్టించి దాన్ని కొంచెం కంపోస్ట్ లాగా తయారు చేసి, వేస్ట్ కూరగాయలన్నిటిని కూడా కంపోస్ట్ పెట్టి చేసుకుంటున్నా. నాకున్న టైంలో. ఎర్లీ మార్నింగ్ లేసినప్పుడు గాని, ఈవినింగ్ పోయినప్పుడు గాని, ఇంట్లో ఎవరు లేకుండా పోయినప్పుడు దానికి ఆటోమేటిక్ డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసి. ఇదంతా నా ఇష్టంతోటి. నేను ఫార్మాలో ఉన్నప్పుడు ఈ ఆలోచన కూడా లేదు అసలు. మైండ్ అంతా ప్రెషరు, గందరగోళం. మాగా ఉండే ప్రెషరు, టార్గెట్‌లు, బాస్ ఫోనొస్తే గద 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 వణికే. ఇప్పుడు నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోద్ది నేను ఎంత హ్యాపీగా, ఎంత సాటిస్ఫైడ్‌గా ఉన్నానో. దీనికోసం 3 సంవత్సరాలు త్యాగం చేశాను. 3 సంవత్సరాల కాలం పాటు నేను త్యాగం చేశాను. మా మిసెస్‌కి ఎప్పుడు చెప్పేది, "మనం సొంత ఇల్లు కొంటాం. ఆ ఇంటి పైన నేను మిద్దె తోట పెడతా" అంటే, "ముందు ఇల్లు కొను" అని చెప్పేది నాతోటి. "ఈ రెంటింట్లోకెళ్ళి బయట పడేటటువంటి మార్గం ఆలోచించు" అనేది నాతోటి ఊకే. ఇప్పుడు కొని అది మొత్తం నేనే సెటప్ చేశాను. ఎవరైనా వస్తే నేనేం చెప్తున్నా అంటే, మా మిసెస్‌కి మిద్దె తోట అంటే బాగా ఇష్టం. తనే చూసుకుంటది అని చెప్తుంటా. అర్థమైందా? సో, దిస్ ఈస్ వాట్ టైమ్ ఫ్రీడమ్. క్వాలిటీ టైమ్ స్పెండింగ్ విత్ ఫ్యామిలీ. అమ్మా, నాన్నకి టైమ్ ఇస్తున్నా. ఉన్న టైంలో నేను మళ్ళీ చెప్తున్నాను. నెలలో ఖచ్చితంగా 25-26 రోజులు నేను ఫీల్డ్‌లోనే ఉంటా. మినిమమ్ 4-5 డేస్ నా ఫ్యామిలీ తోటి స్పెండ్ చేయాలని చెప్పేసి టైం పెట్టుకొని చేస్తున్నా. ఎందుకంటే ఈ టైం మళ్ళీ రాదు సార్. 2, 3 ఏళ్ళు కష్టపడ్డాం. 5,00,000 పైన ఇన్‌కమ్ వస్తుంది. కానీ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తే ఆ టైం మళ్ళీ రాదు, తిరిగి రాదు. ఇప్పుడు స్పెండ్ చేయమని చెప్తలేను. రూ. 5,00,000 ఇల్లు, కారొచ్చి టీమ్‌లో కొంతమంది కష్టపడే వాళ్ళు తయారయిన తర్వాత, నీ అవసరం పెద్దగా టీమ్‌లో లేనప్పుడు అయినా కష్టపడుతూనే ఉండాలి తప్పదు. కానీ కొంచెం ఫ్యామిలీకి టైం ఇవ్వకపోతే నువ్వు సంపాదించిన డబ్బు కూడా రేపు ఫ్యూచర్‌లో ఏం చేసుకోవడానికి పనికిరాదు. నాకు కారుంది, ఇల్లుంది. అలా ఉంటానికి టైం లేదు. ఏం ఉపయోగం అట్లా? అందుకనే మనమే అంటున్నాం కదా! టైమ్ ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ అని. ఇప్పుడు నాకు మనీ ఫ్రీడమ్ ఉంది.
టైం ఫ్రీడమ్ కూడా ఉంది. అండ్ ఎస్పెషల్లీ అమ్మా నాన్నతో స్పెండ్ చేసే టైం నాకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. నాన్న చేసే పని నేను చేస్తా ఉంటా. ఇప్పుడు ఆ వ్యవసాయం మీద కూడా పిచ్చి, మట్టి పట్టుకుంటే అదేదో బాహుబలి కత్తి పట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. మట్టి అంటే పిచ్చి, అది వదిలేకనే ఆ మిదితోటి పెట్టుకుంది పైన. మట్టిని చూస్తే పూనకాలు వస్తాయి నాకు. ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలి. ఎంత స్టడీ చేసినా కూడా మనకు ఇంకా కొత్తది ఉందని తెలిసేది వ్యవసాయం. నాకు అది బాగా ఇష్టం. అది మా నాన్న చేస్తున్నాడు. అందులో లాభం లేదు, అది నాకు తెలుసు. లాభం లేదు. మన ఫ్యూచర్‌లో వ్యవసాయం అని అంటే మొత్తానికి ఒక అదైపోయింది దాంట్లో. కానీ నాకు మట్టి అంటే ప్రాణం, పిచ్చి. బతకడానికి డబ్బు కావాలి. ఆ మట్టి అంటే ప్రాణం కాబట్టి అటు పోయి కొంచెం నాన్నతోటి కొంచెం హెల్ప్ చేస్తే అది సాటిస్ఫాక్షన్. దిస్ ఈస్ క్వాలిటీ టైమ్ స్పెండింగ్ విత్ ఫ్యామిలీ, రైట్? దాని తర్వాత ఇప్పటిదాకా నేను చెప్పింది 14th. ఈ స్క్రీన్ షేరింగ్ అనేది కొంచెం ఇబ్బంది. పర్వాలేదు. లాస్ట్ 2-3 పాయింట్స్ ఉన్నాయి. 15th 15వ ఏంటంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాం. ఓకే. ఫ్యామిలీ సెక్యూరిటీ ఏంటి? ఇప్పుడు నా ఫ్యామిలీ సెక్యూర్డా కాదా మీరు ఒకసారి ఆలోచించండి. 5 lakhs per month ఇన్కమ్, యావరేజ్ ఇన్కమ్ 5 lakhs per month. ఇన్ కేస్ నాకు ఏదైనా జరిగి ఒక 4-5 నెలలు ఇంటికాడ రెస్ట్ తీసుకున్నా నా ఫ్యామిలీకి డబ్బు వస్తుంది. ఒకటి. ఒకవేళ ఫ్యూచర్‌లో నేను లేకపోయినా నా ఫ్యామిలీకి డబ్బు వస్తుంది. ఓకేనా? నా అబ్సెన్స్‌లో కూడా నా ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇచ్చింది నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ వెస్టేజ్. ఇప్పుడు నా పిల్లలకి బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుంది 100%. నేను వాళ్ళకి కూర్చొని తినమని చెప్పలేను. మీ బతుకు మీరు బతకాల్సిందే. కాకపోతే మీకు ఆ నాలెడ్జ్ వచ్చేంత వరకి, మీకు ఆ కాళ్ళు వచ్చేంత వరకి, మీకు ఆ తెలివి వచ్చేంత వరకి నా డబ్బు గాని, నా దగ్గర ఉన్నటువంటి శ్రమ గాని మీకోసం పెడతా నేను. కానీ కష్టపడాల్సింది మీరే అని చెప్పి నేర్పిస్తాను వాళ్ళకి. ఓకేనా? సో లాస్ట్ వచ్చేసి ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్క పర్సన్‌కి ఈక్వల్ ఆపర్చునిటీ. కులమత భేదాలు లేవు. ఇగో ఈ ప్రాంతం వాళ్ళే ఎక్కువ చేయాలా, వీళ్ళకే ఎక్కువ ఆపర్చునిటీ, ఇది చదువుకున్నోళ్ళకే ఎక్కువ ఛాన్సు, ఇగో ఇట్లా కొంచెం తెల్లగా ఉన్నోళ్ళకి ఎక్కువ ఛాన్సు, కొంచెం లావుగా ఉన్నోళ్ళకి తక్కువ ఛాన్సు, ఏం లేదు. ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి. ఎవ్రీబడి అంటే ఎవ్రీబడి అంతే ఇక. ఎవ్రీబడి అంటే ఎవ్రీబడి. 18 years దాటినటువంటి ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీ. దేర్ ఈస్ నో డిఫరెన్షియేషన్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. అది మనకు వండర్ఫుల్. ఇప్పుడు చాలా మందికి ఉంటది, నేను కూడా చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ అని. నేను కూడా పోలీస్ కావాలంటే ఛాన్స్ లేదు. నేను కూడా పొలిటీషియన్ కావాలంటే అవకాశం లేదు. నేను కూడా లాయర్ కావాలంటే ఛాన్స్ లేదు. నేను కూడా టీచర్ కావాలంటే అందరికీ ఛాన్స్ లేదు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో నేను కూడా 1,00,000 కొట్టాలంటే ఎవరికైతే కొట్టాలని ఉందో అందరూ కొట్టచ్చు. అర్థమైంది? కాబట్టి దీని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోండి. ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్నటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ ను మనస్ఫూర్తిగా స్వీకరించి మనం పట్టాల్సినటువంటి కష్టాలన్నీ పెట్టాలి. మనం పెట్టాల్సినటువంటి ఎఫర్ట్స్ అన్ని పెట్టాలి ఖచ్చితంగా. ఏం కోరుకుంటారు సార్? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఇవి కాకుండా ఇంకేమున్నాయి చెప్పండి మనకు కావాల్సింది? ఉన్నాయేమన్నా? ఏమి లేవు, అన్ని ఇవే. వీటి గురించే మనం చచ్చిపోయినాక పోరాడేది. అన్ని ఇక్కడ ఉన్నాక నీ దగ్గర ఉన్న అంతా పెట్టాలి కదా ఇక్కడ. మనం సంపాదించుకోవాలనుకునే అన్ని ఇక్కడ ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి శక్తి అంతా ఇక్కడ పెడితే కావాల్సిన అన్ని వస్తాయి కదా. అది నా మోటో. 5 లక్షలు వచ్చిందాక వదిలిపెట్టి కూడా పని చేయండి సార్. 5 లక్షలు వచ్చిన తర్వాత ఎట్లా పని చేయాలో మీకు తెలుస్తుంది. అప్పుడు కూడా మీరు టైం ఏం వేస్ట్ చేయరు. మీరు కూడా పని చేస్తారు, కానీ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు ఫ్యామిలీ తోటి కానీ లేకపోతే ఫ్రెండ్స్ తోటి కానీ. అర్థమైందా? సో దయచేసి ఇప్పుడు నేను చెప్పినటువంటి అడ్వాంటేజెస్ పెట్టుకొని లాస్ట్ లో ఒక చిన్న విషయం చెప్పాలి. మొన్న వీడియో కూడా చేసి పెట్టినా నేను దీని మీద. దాన్ని మళ్ళీ ఒకసారి చెప్తాను. నేను రీసెంట్ గా నా ఫ్రెండ్, నేను చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టాను. బస్సులో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా దాని నుంచి ఏదైనా ఒకటి నేర్చుకోవాలంటే మనస్తత్వం ఉన్నది. ఇప్పుడు కాదు, బిఫోర్ వెస్టేజ్ కూడా అట్లే ఉండే. అయితే మనం మా ఫ్రెండ్ తో మాట్లాడతా, ఏదో ఓల్డ్ సినిమా, ఇప్పుడు సినిమా కాదు, ఓల్డ్ సినిమా యూట్యూబ్ లో వాడు చూసిండంట. వాడు ఏమన్నాడంటే, అంత బాగాలేదురా అది, సినిమా ఫెయిల్ అయింది అన్నాడు. ఎందుకు ఫెయిల్ అయిందిరా అని అడిగింది జనరల్ గా మా ఫోన్ లో మాట్లాడుతూ. అదే విలన్ అంత స్ట్రాంగ్ లీడర్ దాంట్లో, విలన్ వీక్ ఉన్నాడు అందుకే ఫెయిల్ అయింది అన్నాడు. ఇంకా చాలా స్టోరీ కూడా వీక్ ఉందిరా అన్నాడు. చాలా పాయింట్స్ చెప్పింది. మెయిన్ పాయింట్ ఏందిరా అంటే విలన్ వీక్ ఉండటమే మెయిన్ పాయింట్ రా అన్నాడు. విలన్ వీక్ ఉండటం వల్ల సినిమా ఫెయిల్ అయింది అని అన్నాడు వాడు. నా ఫోన్ పెట్టేసినారు. నేను ఆలోచించానంటే 1.5-2 గంటల ఎంటర్టైన్మెంట్ ఉన్నటువంటి వీడియోలో ఒక స్టోరీలో ఒక యాక్టింగ్ చేసేటటువంటి నిజంగా అన్నటువంటి ఫిక్షనల్ స్టోరీలో అపోజిషన్ బలంగా ఉంటేనే హీరో యొక్క పవర్ తెలుస్తుంది అని అనుకుంటున్నాం మనం. ఎంటర్టైన్మెంట్ కి సంబంధించినటువంటి సినిమాలో 2 గంటలు నడిచేటటువంటి సినిమాలో అపోజిషన్ బలంగా ఉండాలని కోరుకునే మనం
మన జీవితంలో మన జీవితం అనే సినిమాలో విలన్ వద్దా? మనకు విలన్ బలంగా ఉండొద్దా? ఎవరు సార్ మన విలన్ అంటే? నిన్ను రిజెక్ట్ చేసేవాళ్ళు, నిన్ను కాళ్ళు పట్టుకొని గుంజేవాళ్ళు, నువ్వు ఏమీ సాధించలేవని చెప్పేసి నిన్ను ఎప్పటికీ డిసప్పాయింట్ చేసేవాళ్ళు, నీ వల్ల కాదురా అని చెప్పేవాళ్ళు, నువ్వు ఈ బిజినెస్‌కి సెట్ కావు అని చెప్పేవాళ్ళు, వీళ్ళంతా మనకు విలన్సా కాదా? వాళ్ళెంత బలంగా ఉంటే మనం అంత గట్టిగా అయితామా కాదా? సినిమాలో విలన్ ఉండాలని కోరుకునే నువ్వు, సినిమా హిట్ కావాలంటే విలన్ ఉండాలని కోరుకునే నువ్వు, నీ జీవితం హిట్ కావాలంటే, నీ జీవితం అనే సినిమా హిట్ కావాలంటే, నువ్వు నిజంగా బలమైన హీరో అని సమాజం తెలవాలంటే, నీ లైఫ్‌లో విలన్ ఎందుకు వద్దని కోరుకుంటున్నావు? ఎవడు రిజెక్ట్ చేయొద్దు నన్ను. పోయినోనికల్లా ప్లాన్ చెప్పినోడల్లా నన్ను యాక్సెప్ట్ చేయాలని ఎందుకు కోరుకుంటున్నావు? నువ్వు కూడా అట్నే అనుకోవాలి కదా! నా జీవితంలో ఎంత బలమైనటువంటి రిజెక్షన్ వస్తే, ఎంత బలమైన విలన్ వస్తే నేను అంత బాగా సక్సెస్ అవుతాను ఎందుకు అనుకుంటలేవు? ఇది ఒకసారి ఆలోచించండి. థాంక్ యూ సో మచ్ అందరికి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ సురేష్ సార్ టీమ్‌కి, కోటి ఆనంద్ సార్‌కి, రవి సార్‌కి, ఇక్కడ ఉన్నటువంటి మన విశాల్‌కి, మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా థాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. నా మాటలు మీకు ఏమైనా ఉపయోగపడితే ఇంప్లిమెంట్ చేయటం వల్ల డెఫినిట్‌గా ఆహ్, నేను హ్యాపీగా ఫీల్ అవుతా. మాటలు బాగున్నాయని చెప్పడం వల్ల పెద్దగా నేను అదేం అనిపించదు నాకు. ఎందుకంటే అది విని విని బోర్ కొట్టేసింది. ఓకేనా? కాబట్టి ఏదైనా మీకు పాయింట్ నచ్చితే ఆ ఒక్క పాయింట్ గురించి మాట్లాడి ఏదన్నా ఆహ్, ఇగో దీనివల్ల నేను కొంచెం మారాలనుకుంటున్నా సార్ అని చెప్పి అనిపిస్తే అది నాకు హ్యాపీగా అనిపిస్తది. థాంక్ యూ సో మచ్ అండ్ ఓవర్ టు యూ రవి సార్. థ్యాంక్ యూ సార్. చాలా క్వాలిటీ టైం మాకు కేటాయించారు చిన్న టీంకి. థ్యాంక్ యూ సార్. నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలనే క్వశ్చన్ వచ్చినప్పుడు మేము ఏదో 3 జనరేషన్ ఇన్కమ్ ఏదో 1, 2 పాయింట్లు చెప్పేసి, ఎందుకంటే పూర్తి అవగాహన నాకే లేదు కాబట్టి ఇన్ని పాయింట్స్ ఈ కోణంలో నేను ఎప్పుడు కూడా చెప్పలేదు సార్. ఈ జూమ్ సెషన్ ద్వారా నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి, వాటి యొక్క గొప్పతనం ఏంటి, మనం ఒక 3 ఇయర్స్ కానీ కష్టపడితే క్వాలిటీ టైం కానీ ప్రెస్టేజ్లు కానీ ఇన్వెస్ట్ చేసి మనం వర్క్ చేస్తే లైఫ్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, ఎలా అనుభవించవచ్చు లైఫ్, ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది మీ మాటల ద్వారా నేను తెలుసుకున్నాను సార్. మీ జూమ్ ఎదుగు ద్వారా చెప్పొచ్చు. మీ మాటలు విని మేము ఇంప్లిమెంటేషన్ చేయబట్టే ఈరోజు 1 lakh తీసుకోగలిగాం సార్. ఈ ఈరోజు జూమ్ సెషన్ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ ఇంప్లిమెంటేషన్ చేసి మరొక సక్సెస్ మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాం సార్. నిజంగా వెస్టేజ్లో నేను మనీ వీటన్నిటికంటే కూడా పర్సనల్గా సార్ నా పర్సనాలిటీ గ్రోత్ డెవలప్మెంట్ అనేది నేను జూమ్ ఎదుగు ద్వారా తెలియజేయదు సార్. ఎందుకంటే ఒక 2-3 వ్యక్తుల దగ్గర తప్పితే నేను ఎవరితో మాట్లాడే వ్యక్తిని కాదు. ఎవరితో మాట్లాడాలని షివరింగ్ చెమటలు పట్టాయి. ఇంకోటి ఎవరన్నా నాకు కరెక్ట్గా రెస్పాండ్ అవ్వకపోతే, నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే బ్లాక్ లిస్ట్లో పెట్టాను. అంత మూర్ఖంగా ఉండేవాడిని. అలాంటి వ్యక్తిని మీరు అన్నట్టు చాలా చేంజ్ అయ్యింది సార్. గురువు గారు మాట్లాడితే మీలాంటి వ్యక్తుల మాటల ద్వారా. ఇంకోటి టైం ఫ్రీడమ్. అంతకుముందు హాస్పిటల్లో 12 అవర్స్ డ్యూటీ చేసేవాళ్ళం. ఇంకేదైనా కేసు ఉందనుకుంటే మిడ్ నైట్ వరకు కూడా ఒక రోజు అయితే నైట్ అంతా కూడా ఉన్న రోజులు ఉన్నాయి. కానీ అదే శాలరీకి. కానీ ఇప్పుడు టైం ఫ్రీడమ్, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళగలుగుతున్నాం. ఏదైనా ఫ్యామిలీతో గడపాలనుకుంటే ఆలోచించకుండా పర్మిషన్ లేకుండా ఉండగలుగుతున్నాం. ఈ 1 ఇయర్ జర్నీలోనే మేము ఇంత ముందుకు వెళ్ళాం. ఇంకా కష్టపడి ఇంకా లైఫ్ని సెట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్ సైదుల్ సార్. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ. థాంక్ యూ రవి సార్. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీకు మీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సైదుల్ సార్. థ్యాంక్ యూ సార్. మీ వాయిస్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీ వాయిస్ నిజంగా ఈరోజు నేనైతే అన్ని చోట్ల చదువుతాను. ఇండస్ట్రీకి అవసరం. ఇండస్ట్రీ అనేది చాలా గొప్పది. బట్ దాని గురించి మాట్లాడే వాళ్ళు లేకపోవటం వల్లే ఇంత గొప్ప అవకాశం పక్కనే ఉన్నా కూడా ఇంకా ఏదో దేనికోసం వెతుకుతూ ఉన్నాము. సో అటువంటి అవకాశం నాకు వచ్చిన తర్వాత నన్ను ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఇన్స్పిరేషన్ చేసింది మీ వాయిస్. సో సురేష్ సార్ నన్ను నడిపిస్తున్నాడు. సురేష్ సార్ అయినా మేమైనా ఎక్కడని చెప్పేది, గురువు గారి మాటలు గెలవాలి అని అంటే ఆ గెలవటానికి ఎలా చేస్తే గెలుస్తాను క్లారిటీ మీ దగ్గర తీసుకున్నటువంటి పీపుల్స్ సార్ మేమందరం కూడా. సో ఈ రోజు ఈ సెషన్ ద్వారా నేను నేర్చుకున్నది, నా మైండ్ సెట్ మార్చుకున్నాను సార్. ఎలా అంటే ఇప్పటి వరకు వచ్చాం, ఎంతో కొంత సాధించాం, మంచి టీం వచ్చింది. సో అలా ముందుకెళ్తూ ఉన్నాం. బట్ ఇలా కాదు, 5 లక్షలు వచ్చేదాకా మనం ఆగకూడదు. దట్టు మన టీంలో కష్టపడే వ్యక్తులను గుర్తించి వాళ్ళతో పనిచేసి వాళ్ళు వచ్చిన తర్వాత మనకు టైం ఫ్రీడమ్ వస్తుంది. దానికోసం మనం పని చేయాలి అని చెప్పారు. టైం ఫ్రీడమ్ అనే దాని గురించి చాలా కొత్తగాను దగ్గర రియలిస్టిక్ గా డైలీ జరిగేటువంటి వాటిలో ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పారు సార్.
దట్ ఈస్ ద ట్రూ. నేను ఏదైతే ఫ్యామిలీతో ఇంతకు ముందు డ్యూటీలు ఉన్నప్పుడు టైం స్పెండ్ చేసేవాడిని కాదు. అదేవిధంగా ఫ్లైట్ ఎక్కే ఆలోచన కూడా లేదు. ఇవన్నీ కూడా ఈ వెస్టీజ్ ద్వారా నాకు నెరవేరినాయి. సో థ్యాంక్ యూ సార్. 5 lakhsకి వెళ్ళడానికి ఈ యొక్క జూమ్ సెషన్ నాకు మైండ్ సెట్ మార్చడానికి బాగా ఉపయోగపడింది సార్. థ్యాంక్ యూ సార్. మీరు మీ వాయిస్ చాలా ఇన్ఫ్లుయెన్సర్ సార్ మీరు. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆనంద్ ఆనంద్ సార్. సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. గురుగారు ఒక 5 numbers ఫీడ్బ్యాక్ తీసుకున్నా సార్. తీసుకోండి రవి సార్, తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. కోటి ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. అడ్మిట్ చేసుకోండి. కోటి ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. సాయన సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురువు గారు. సైదు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నిజమే సార్, ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. నేను కూడా పర్సనల్ గా నేను ఆలోచించింది ఏంటంటే టైం ఫ్రీడమ్ అంటే ఎన్ని రోజులు మనం ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాము. కొంతకాలం పనిచేసి అలా కాదు, మన ఫ్యామిలీతో స్పెండ్ చేసే విధానం ఎలా చేయాలి, తర్వాత టైం ఫ్రీడమ్ అనేది ఎలా మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. మీరు అన్నట్టు నిజమే, ఫార్మాలో ఉంటే ఒత్తిడి, స్ట్రెస్, నెలాఖరు వస్తే చాలా ప్రెజర్ ఉండేది. ఎన్ని కలుగుతా ఉన్నాయి నాకు కూడా పర్సనల్ గా సార్. నేను కూడా దాని నుంచి బయట రావాలనే ఆలోచనతో వర్క్ చేస్తా ఉన్నాను సార్. ఈ రోజు మీరు చెప్పిన ప్రతి పాయింట్, ఆ 16 పాయింట్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి సార్. అవన్నీ కూడా నేను కూడా పర్సనల్ గా అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయన్ సార్. థ్యాంక్ యూ. ఐమా మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సైదుల్ సార్ గుడ్ మార్నింగ్. సార్ మేము డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే సార్ చిన్న చిన్న జీవితాలు సార్ మాయి. ఏదో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాం, 30,000 శాలరీ వస్తుంది, ఇది చాలు కదా అనుకున్న టైంలోనే బిజినెస్ పరిచయం అయింది సార్. కానీ చూద్దాం చేద్దాం అన్నట్లుగానే బిజినెస్ లోకి వచ్చాం సార్. కానీ ఫస్ట్ మీ వాయిస్ విన్న తర్వాతనే, మీ దగ్గర బిజినెస్ గురించి క్లారిటీ తీసుకున్న తర్వాతనే మీ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాం సార్. కానీ ఇప్పటికీ కూడా వచ్చే రిజెక్షన్స్ కి, వచ్చేటువంటి ఇబ్బందులకి, నైట్ టైం ఇంటికి వస్తే లేట్ అవుతున్నప్పుడు బయట వచ్చే మాటలకి కూడా ఒక్కొక్క రోజు వెనక్కి తగ్గుతూ ఉంటాం సార్. కానీ ఈ రోజు మీరు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఎప్పుడు మనం వినేదే కదా అనుకున్నాం, కానీ కొత్తగా న్యూగా ఒక 16 పాయింట్లు చెప్పారు సార్. నిజంగా లైఫ్ అంటే ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ మనం ఎందుకు చేయాలి, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ చేయడం వల్ల మన లైఫ్, మన పిల్లల లైఫ్ ఎట్లా మారుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా కంటికి కట్టినట్టు చూపించారు సార్. నిజంగా మీరు చెప్పే ప్రతి ఒక్క పాయింట్ లో నన్ను నేను ఊహించుకున్నాను సార్. నాతో పాటు నా ఫ్యామిలీ, నేను సక్సెస్ అయ్యి నేను ముందుకెళ్ళి నడిస్తే, నేను గట్టిగా నిలబడితే నా ఫ్యామిలీ నేను ఎట్లా తీసుకెళ్ళగలుగుతానని చెప్పి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇమేజ్ చేసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా నాకు చాలా బూస్టింగ్ వచ్చినట్లు అనిపించింది. ప్రతి ఒక్కసారి మీ వాయిస్ వింటూ నేను ముందుకు నడుస్తున్నాను సార్. ఇప్పటి నుంచి ఖచ్చితంగా సార్ ఇప్పుడు పార్ట్ టైం గా టేకప్ చేసి బిజినెస్ చేస్తున్నాను. త్వరగానే 1 lakh ఎర్నర్ గా మారి మీ ముందు నిలబడతాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం ని మా అందరికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఐమా మేడం. థ్యాంక్ యూ సార్. గురువు గారు, ఐమా మేడం సచివాలయం ఎంప్లాయీ సార్. స్టార్ డైరెక్టర్ 75 ఇన్కమ్ తీసుకుంటుంది, 70,000 అబౌవ్. థ్యాంక్ యూ. లాస్ట్ వన్ హరి సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. హరి సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు మాట్లాడండి మేడం. సార్ ఈరోజు సైదులు సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను మీతో ఫోటో దిగాం. మేము కానిస్టేబుల్ గా జాబ్ చేస్తున్నాం సార్. 10 years నుంచి చేస్తున్నాం. మా పరిస్థితి ఏం మారలేదు సార్, ఈఎంఐలకు తప్పితే. ఇది ఇప్పుడు తెలుసుకుంది కాదు, ఎప్పటి నుంచో తెలుసు. కానీ ఏ బిజినెస్ చేసినా కానీ పెట్టుబడి పెట్టాలి, లేకపోతే ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు అది లాభం కానీ నష్టం కానీ వస్తుంది. కానీ వెస్టేజ్ లో చేసినప్పుడు ఒక 1.5 year నుంచి సీరియస్ గా టేకప్ చేస్తే హరి సార్ ఇప్పుడు 60,000 తీసుకుంటా ఉన్నారు నెలకి. నాకు బాగా నచ్చింది. ఈ రోజు మీ టెస్టిమోనీలో పర్సనల్ గా కూడా కనెక్ట్ అయ్యింది సార్. థ్యాంక్ యూ సార్. మేము నిలబడి దీంట్లో ఖచ్చితంగా డిసెంబర్కి 1 lakh తీసుకొని సక్సెస్ అవుతాం సార్. లాంగ్ లీవ్ పెట్టాలని కూడా అనుకుంటా ఉన్నాం.
ఈరోజు మీరు ఏదైతే టెర్రస్ గార్డెన్ కానీ హౌస్ కానీ అదంతా చూపించారో హౌస్ నా కల సార్. అది కట్టాను జాబ్లో ఉన్నప్పుడు, కానీ అది మధ్యలోనే ఆగిపోయింది సార్. కానీ దీంట్లో సక్సెస్ అవుతాం సార్. థ్యాంక్ యూ సార్.